నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఏడాది క్రితం మార్పు నినాదంతో ప్రచారంలో దూసుకుపోయిన అప్పటి పిసిసి సారథి రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే ప్రజలు తీర్పిచ్చారు. రాష్ట్రంలో మార్పు సాధ్యమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం పీఠం అధిష్ఠించిన ఆలస్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలనలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదే అంశం మీద ఒక సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి సర్వే నిర్వహించింది. సర్వేలో రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వచ్చాయి, హస్తం పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న సర్వే ఫలితాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తుండగా మరికొన్ని హామీలు నెరవేర్చేందుకు సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ సర్వే నిర్వహించింది. తెలంగాణలోని 36 నియోజకవర్గాల్లో సుమారు 66,894 మంది నుంచి రేవంత్ ఏడాది పాలన మీద ఎలా ఉందన్న అంశంపై అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 23,596 మంది రేవంత్ రెడ్డి పనితీరు బాగుంది అంటే 41,298 మంది రేవంత్ రెడ్డి పనితీరు బాగా లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి 36.36% బాగుందంటే 63.64% బాగా లేదు అన్నారు. ఇక ఈ 36 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే సిర్పూర్లో రేవంత్ పనితీరు మీద 39.63% బాగుందంటే 60.37% మంది బాగలేదన్నారు. సర్వే నిర్వహించిన 36 నియోజకవర్గాల్లో కూడా సీఎం పనితీరు బాగోలేదనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చిన 6 గ్యారంటీల స్కీము అమలుపై కూడా ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. అయితే 6 గ్యారంటీల అమలు అవుతాయా అంటే 61.72% మంది పురుషులు అసాధ్యం అనగా మహిళల్లో 64.38% మంది అసాధ్యం అన్నారు. కేవలం 22.21% మంది పురుషులు, 20.99% మంది మహిళలు మాత్రమే హామీల అమలు సాధ్యం అంటున్నారు. ఇదిలా ఉంటే 16.07% మంది పురుషులు, 14.62% మంది మహిళలు ఏమీ చెప్పలేమని చెప్తున్న పరిస్థితి. దీని మీద ఇవాళ హెచ్ఎంటీవీ ప్రత్యేకమైన డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో పాటు నాగేశ్వరరావు గారు, ఆయన వృత్తిరీత్యా సెఫాలజిస్ట్, అలాగే నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ CEO వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నాగేశ్వర గారు నమస్కారం. మనతో పాటు స్టూడియోలో లైవ్లో రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉంటున్నారు. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా నాగేశ్వర గారు నమస్కారం. నాగేశ్వర గారు చెప్పండి, ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. చాలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత మామూలుగా తెలంగాణ సాధించిన పార్టీ అన్న ఒక కీర్తి గడించినటువంటి పార్టీ, అందులో కేసీఆర్ గారు లాంటి స్టాల్ వాల్డ్ పర్సనాలిటీ ఉన్న ప్రభుత్వం పడిపోతుందని ఎవరు అనుకోలే. కానీ ప్రజలు ఒక వినూత్నమైనటువంటి తీర్పు ఇచ్చారు. అది కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే మీ సర్వే ప్రకారం, అది నిజమా కాదా నాకు తెలియదు, మీ సర్వే ప్రకారం వ్యతిరేకత బాగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దాదాపు 2/3 ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, 1/3 ప్రజలు బాగుందని చెప్తున్నట్టుగా ఉంది. ముగ్గురులో 2 బాగలేదన్నట్టుగా, ఒకళ్ళు బాగుందన్నట్టుగా, మనం పర్సంటేజ్ అంకెల్లోకి వెళ్లకుండా బ్రాడ్గా చూస్తే ఏంటి అసలు మీరు సంవత్సరం తర్వాతనే యూజువల్గా ఇలాంటి ఒపీనియన్ పోల్స్ లేదంటే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా ఎన్నికలు ఒక సంవత్సరం ఉందనంగా జరుగుతాయి, లేదు పార్టీలు సొంతగా చేసుకునే ఉంటాయి, పార్టీలు వాళ్ళంతటా వాళ్ళు చేయించుకుంటుంటారు ఎప్పటికప్పుడు. బట్ ఒక సంస్థ ఇలా చాలా బిగ్ స్కేల్లో 36 నియోజకవర్గాల్లో దాదాపు 65,000 శాంపుల్ సైజ్ తీసుకొని చేయటం వెనక ఉద్దేశం ఏమిటి? మామూలుగా మేము సర్వేలు చేస్తుంటాం, అంటే ఎలక్షన్ ఉన్నా లేకుండా చేస్తుంటాం. మాది 23 years ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ఇది. మా దగ్గర తెలుగు రాష్ట్రంలో 4,000 మంది పైన ఉన్నారు, ఇది ఫ్రీలాన్సర్స్ అంతా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంట్రెస్ట్గా సార్ సర్వే చేద్దాం సార్ అంటే, దీనికి బోల్డ్ ఖర్చు కూడా అవుతుంది, దానికి వస్తున్నాను. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రీలాన్సర్స్ అంటే నేను వాళ్ళకు బయట ఎన్ని డబ్బులు ఆగిపోయినా
ఎవరికి డబ్బులు ఆపకుండా ఇచ్చేస్తుంటాను. రావాల్సిన తర్వాత వసూలు చేసుకుంటాను. నేను ఎక్కడి నుంచి వస్తాయి నేను చెప్తున్నాను. అంటే మేము వర్క్ చేసినప్పుడు సర్వేలు చేసినప్పుడు వస్తాయి కదా, అయితే ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఫ్రీగా చేశారు యాక్చువల్గా. రేపు ఏదైనా ఎలక్షన్ వచ్చి వర్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు వర్క్స్ ఇస్తారనే ఉద్దేశంతో ఎప్పుడన్నా మనకు నెక్స్ట్ ఏదైనా వర్క్స్ రాసినప్పుడు కొన్ని డబ్బులు కలిపి సార్ అవసరం అయితే అని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ చేశారు. వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే నేను వాళ్ళతో ఉండే ర్యాపో ప్రకారం దృష్టిలో పెట్టుకొని కొంతమంది టీమ్ లీడర్స్ ప్లాన్ చేసి ఇది చేసామన్నది. అంటే 1 month సాగింది సర్వే ఇది. అంటే నేనంటే అదే సార్, అంటే 1 year అయిపోయి ఇంకా 4 ఏళ్ళు టర్మ్ ఉండగా క్లియర్ మెజారిటీ ఉంది, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, ప్రభుత్వాలు ఏం ఒడిదుడుకులు ఏం లేవు. సరే ఇతర పార్టీల నుంచి కూడా చేర్చుకున్నారు, అది రైట్ ఆరంగా పక్క పెడితే చేర్చుకుంటున్న పరిస్థితి కొనసాగుతుందో 10 మంది ఎంతమందో దాని మీద కూడా మీరు ఏదో ఎలా ఉండొచ్చు అన్నది కూడా చేసినట్టు. నా పాయింట్ ఏంటంటే 1 yearకే ఇది చేయటంలో ఖచ్చితంగా కొంత మనీ కాంపోనెంట్ ఉంటుంది మీరు చేయటం. ఎందుకంటే చూసే వాళ్ళకి కొన్ని పత్రికలు ఇది ప్రముఖంగా ప్రింట్ అయింది ఈ సర్వే రిపోర్ట్లు కానీ ఇవన్నీ. ఎందుకు 1 yearకే చేయాల్సి వచ్చింది ప్రభుత్వం మీద? మీ సర్వేలో బ్రాడ్గా నేను మొత్తం చూశాను సార్, అన్ని నియోజకవర్గాలు చూశాను. బై అండ్ లార్జ్ ఎక్కడ పెట్టినా 1/3 అనుకూలం, 2/3 వ్యతిరేకం. ఇది తప్పితే ఇంకా ఒకటి లేదు ఎక్కడ. అలాగే దాదాపు 10% పైగా ఓటర్లు, యావరేజ్గా 10% పైగా ఓటర్లు ఏది నిర్ణయించుకోలేదు, మాకు తెలియదు అన్నట్టుగా చెప్పినట్టుగా రాశారు. యూజువల్గా అంత ఇది ఉండదు. ఏంటంటే మీకు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరన్నా చేయించారా? ఏదైనా పార్టీ చేయించుకుంటే తప్పేం కాదు, మీరు చెప్పొచ్చు, దానికి అభ్యంతరం. నేను ఏ పార్టీ ఫాలోవర్ని కాదు, ఏ పార్టీ మెంబర్ని కాదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పార్టీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఓకేనా అండి, నా భావజాలం వేరు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇంకోటి నేను అలా వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని సర్వే చేసి ఇట్లా ప్రిడిక్షన్ ఇచ్చే అవసరం నాకు లేదు యాక్చువల్గా. అంటే నాకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, యాక్చువల్లీ మా ఫ్రీలాన్సర్స్ వీళ్ళందరూ ఔత్సాహంగా పనిచేశారు దీంట్లో. నేను ఏ డబ్బులు ఖర్చు పెట్టలేదు. సో 4,000 మంది సుమారుగా 4,000 మంది ఉన్నారు, 4,000 మంది పనిచేయలేదు నా దగ్గర ఉన్నారు. కొంతమంది టీమ్ లీడర్స్ ఏంటంటే వాళ్ళు ఔత్సాహంగా చేశారు. చేద్దాం సార్ ఎలా ఉంది ఇప్పుడు అంటే మామూలుగా చర్చ జరుగుతుంది, 1 yearలో ఏం జరిగింది ఏంటి అని నడుస్తుంది. నేను మామూలుగా చేస్తుంటే చాలా మంది ఎమ్మెల్యేస్, కొంతమంది పొలిటీషియన్స్ కూడా అంటే 1 year కోసం సర్వే చేసుకుంటుంటారు. ఎలా ఉంది మా పరిస్థితి, మేము ఎక్కడ ఉన్నాము, ఏమైనా మైనస్ ఉందా, దాన్ని ఎలా అధిగమించాలని ప్లాన్ చేసుకుంటుంటారు. వాళ్ళందరూ చేసిన తప్ప దీంట్లో ఏ పార్టీ ప్రమేయం లేదు. నాకు పక్కన రావు ఉంది, రావు తోక నాకు క్యాస్ట్ సంబంధించింది కాదు, బీసీ సామాజిక వర్గం. అది కూడా చెప్పాలి, నేను బీసీ సామాజిక వర్గం. చిన్నప్పుడు ఏదో పేరు రావు తగ్గించారు, అది చెప్తున్నాను. కొంతమంది రేపటి నుంచి మీకు దాంట్లో కామెంట్స్ పెడుతుంటారు, ముందు నేను చెప్తున్నాను. ఓకేనా అండి. అంటే మీరు సర్వే చేసిన దానిలో ఒకటి కేవలం 36 నియోజకవర్గాలు ఎందుకు తీసుకున్నారు? అంటే మేము ఏం చేసామంటే సార్, ఇంత పెద్ద సర్వే 119 కూడా చేసి ఉండొచ్చు కదా. అంటే ఖర్చు పోతుంది పిల్లలకి. తర్వాత ప్రతి జిల్లాలో ఒకటి తీసుకున్నాం మేము. కొన్ని ఎక్స్ట్రాలకు వచ్చినాయంటే ఇప్పుడు బై ఎలక్షన్లు కొన్ని తీసుకున్నాం. దాంట్లో అన్నిట్లో సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలు మాత్రం అదొక క్వశ్చన్ యాడ్ చేసాం అదనంగా. ఏంటి బై ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ యాడ్ చేసాం. ఇంకొకటి ఏదైనా జిహెచ్ఎం సెలక్షన్ రాబోతున్నాయి కాబట్టి అది కూడా ఒక నియోజకవర్గంలో ఆ క్వశ్చన్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. అంతే తప్ప దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను వ్యాపారస్తుంది అంటే మా ఫీల్డ్కి మన సజ్జల భార్గవ దగ్గరికి వెళ్ళాను నేను అక్కడ ఆంధ్రాలో. వెళ్ళిన తర్వాత అంతా నా కాన్సెప్ట్లు అన్ని తర్వాత బాగుందని చెప్పి మేము పేమెంట్ ఇస్తాం, టీవీ ఛానల్ కోసం ప్రిడిక్షన్ ఇస్తారా మాకు అనుకూలంగా అన్నాడు. సారీ అయిపోయి వెళ్ళి వచ్చాను. నేను లాస్ట్ మన ఎగ్జిట్ పోల్ రిజల్ట్ టైంలో కూడా ఏపీ ఇచ్చినప్పుడు కూడా అది నేను ఒక ఛానల్ చెప్పాను. అంటే అంత భయం లేకుండా చెప్తానంటే నా భయం అవసరం నాకు. గతంలో ఏమన్నా స్పెసిఫిక్ ఈ మధ్యకాలంలో నాగేశ్వర గారు మీకు తెలుసు జాతీయ స్థాయి దగ్గర నుంచి అనేక జాతీయ స్థాయి సర్వేలు కూడా, కొన్ని అయితే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో రకరకాల సర్వేలు, పార్లమెంట్ ఎలక్షన్ తీసుకోండి, లేకపోతే హర్యానా ఎలక్షన్ తీసుకోండి, లేకపోతే మధ్యప్రదేశ్ తీసుకోండి, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర తీసుకోండి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఒపీనియన్ పోల్స్. ఈ బ్యాక్డ్రాప్లో మీరు తీసుకున్న సర్వే ఎక్కడా కూడా 36 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. జిహెచ్ఎంసీలో కుకట్పల్లిలో చేసిన 10 డివిజన్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. ఇలా అసలు 1 sided గా ఉంటుందా సర్వేల్లో? 36లో మీరు 36 చేశారు, కనీసం 4-5 చోట్ల కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. ప్రజలు ఎలా నమ్మాలి? ప్రజలు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ విషయం బయటకు వచ్చేది సార్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు చేయలేకపోతున్నారు. తర్వాత మంత్రివర్గము కరెక్ట్ వర్క్ చేయట్లేదు.
సీఎం గారి వాయిస్ తేడా ఉంది, ఒక సీఎం అయిన తర్వాత ఆయన మాట్లాడే భాష మార్చుకోవాల్సిన అవసరం అంటే నేను ఏ పార్టీ ప్రతిపక్షం చాలా మాట్లాడచ్చు, సీఎం అయిన తర్వాత ఆయన భాష కూడా పబ్లిక్ చాలా మంది ఆక్షేపణీయంగా ఉండొచ్చు. ఏమై ఉండొచ్చు అంటారు కారణం ప్రజలు వ్యతిరేకత రావడానికి? పథకాలు వాళ్ళు ఇస్తే ఇప్పుడు పథకాలు వాళ్ళు పబ్లిక్ ఓటేషన్ ఉందంటే వీళ్ళకు మేము పథకాలు ఇస్తే ఈ పథకాలు ఇస్తామని చెప్పారు. కొన్ని పథకాలు మాత్రం ఆర్టీసీ బస్సు అది పాక్షికంగా లెక్కే, టికెట్ లేని వాళ్ళు బస్సులో కూర్చుంటారు, టికెట్ తీసుకుని నిలబడిపోతున్నాడు. ఎగ్జాంపుల్ మహిళలన్నా హ్యాపీగా ఉండాలి కదా కనీసం, వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే దానికి సంబంధించిన మనకు బస్సులను ప్రొవైడ్ చేయాల్సిన అవసరం. 6 స్కీమ్స్ కలిపి 6 గ్యారంటీ స్కీమ్ మీద అడిగారు, విడిగా ఎందుకు తీసుకోలేదు? ఒక్కొక్కటి మీరు ఇచ్చిన రిపోర్ట్ లో ఎలా విడివిడిగా లేవు పథకాల మీద? 6 గ్యారెంటీల గురించి తీసుకున్నాం. అదే 6 గ్యారెంటీ కలిపి ఒకటే క్వశ్చన్ అడిగారు. ఇక చాలా అవుతుంది అది. ఓకే, ఒకసారి మిగతా పార్టీల ప్రతినిధులు కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెల్కమ్. రవీంద్రరావు గారు, ఎలా ఉంది సర్వే? బీఆర్ఎస్ పార్టీకి బాగా అనుకూలంగా ఉన్నట్టుగా సర్వే చాలా స్పష్టంగా, బీజేపీ కాంగ్రెస్ దగ్గరగా ఉన్నట్టుగా 23-24% కాంగ్రెస్ ఉంటే 21-22% అట్లా బీజేపీ ఉన్నట్టు, దాదాపు 1-2% ఓవరాల్గా. బహుశా మీకు కూడా సర్వే నివేదిక అంది ఉంటుంది, చూస్తుంటారు. ఏంటి నిజంగా అంత మొత్తానికి మొత్తం ఇప్పుడు నాగేశ్వరరావు గారి సర్వేలో 100కి 100 ఎక్కడ కాంగ్రెస్ కి అసలు ఒక్క చోట కూడా పాజిటివ్గా లేదు. సంభవం అది ఏంటో నాకు తెలీదు. ఏంటి బీఆర్ఎస్ కి మీ అభిప్రాయం, నిజంగా అలా ఉందా పరిస్థితి? రవీంద్ర మీకు పెద్దలు మన బాగా ఆత్మీయులు పెద్దలు దిలీప్ గారు, ప్రకాష్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. ఇప్పుడు దీని గురించి పెద్ద శశభిషలు అవసరంలే. మీరు వారెవరు, వారి పేరు శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారిని మీరు ఏదో శల్య పరీక్ష శీల పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. మన టీవీని మన ఛానల్ మిత్రులు అన్ని చోట్ల ఉన్నారుగా, అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నారు కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా ఉందా, ఉంటే ఏ పాలనలో ఉందనేది మీ వల్లనే అడగమనండి. అది విద్యార్థులను అడుగుతారా, యువకులను అడుగుతారా, మహిళలను అడుగుతారా, రైతులను అడుగుతారా, లేకపోతే ఉద్యోగస్తులను అడుగుతారా, లేకపోతే రాజకీయ నాయకులను అడుగుతారా? ఏ రకమైన ప్రజలనైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా, ఉంటే కారణాలు ఏందో అడగండి, మీకే తెలిసిపోద్ది. నాగేశ్వరరావు గారి రైట్ ఆర్ రాంగ్ గాని పాప నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని వారికి ఎంతకంతగానో అగ్ని పరీక్ష కాదు రవీంద్రరావు గారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే మీద మేము చర్చ పెట్టేటప్పుడు సహజంగా ఇలా ఉన్నప్పుడు వన్ సైడెడ్ గా ఉన్నప్పుడు ప్లస్ 1 year అయింది ప్రభుత్వం ఏర్పడి, ఎందువల్ల చేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటి అన్నది అడగకపోతే నేను పక్షపాతం వహించినట్టు అవుద్ది. నేను అడిగితేనే వారు ఆన్సర్ చేయగలుగుతారు, మేము ఎందుకు ఇలా చేసాం, ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది అన్నాను, ఆయన వాలంటరీగా చేశారన్నాను, సంతోషం. అవి రావాలి కదా బయటికి. నేను అట్లా తప్పు పడతాలే గాని దానికి సర్కాస్టిక్ గానే నేను అంటున్నా. ఇది అన్ని రకాలుగా ఎందుకోసం అనంటే వీరు 6 గ్యారెంటీల 13 హామీలు, మేనిఫెస్టో చాలా పెద్దగా ఉంది, 420 హామీలు అనుకున్నాయి. ఈ 6 గ్యారెంటీల్లోని 13 హామీలు మాత్రం 100 రోజుల్లో మేము అమలు పరుస్తాం, December 9 నుంచే సంతకాలు పెడతాం, వేగవంతంగా అమలు పరుస్తామని వారు పదే అనేక సభల సమావేశాల్లో ఎన్నికల సందర్భంలో చెప్పారు. ఏది గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ నేతలందరూ చెప్పారు. ప్రజలు కూడా కొంత మేరకు విశ్వసించి వారికి అధికారం అప్పచెప్పారు. తర్వాత క్రమంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా గందరగోళం, ఆగం. ఇప్పుడు ఏమైంది, మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు వారు వేసింది కరెక్టే, ఉచిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. కానీ బస్సుల సంఖ్య కుదించారు, బస్సులు ఎక్కే మహిళల సంఖ్య అనేది పెరిగింది, ఇంబ్యాలెన్స్ అయింది. మహిళలు తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఆత్మగౌరవం దెబ్బతింటున్నారు, అసహనానికి గురవుతున్నారు. అసలు ఎందుకు ఈ ఉచిత బస్సులు అనే కోపాన్ని కూడా మహిళలు వస్తున్నారు. అమలు పరిచిన మహిళలకు సంబంధించి అది ఇబ్బంది ఉంది. 2500 ఇయ్యలే కదా, ఇంకా అది అట్లనే పెండింగ్ ఉంది కదా, చాలా పెద్దది కదా అది హామీ. తర్వాత తులం బంగారం ఆగిపోయింది కదా, అది పెద్ద హామీనే కదా. ఈ మహిళలు రెండింటికి సంబంధించి కూడా అమలు పరచడానికి చాలా కోపంతో అసహనంతో ఉన్నారు. సో సర్వే 100% యాక్యురేట్ గా ఉందంటారు మీరు, అంతేనా? అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మీరు
విద్యార్థులు చూసుకోండి 5 లక్షలు ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, యువకులకు నిరుద్యోగ ప్రతి వాళ్ళకి ఇవ్వలే, ఆ తర్వాత రీఎంబర్స్మెంట్లు రాలే, రైతులకు రైతు భరోసా రాలే, ఏది రైతు కౌలు కార్మికులకు రాలే, వ్యవసాయ కార్మికులకు రాలే, ఆ తర్వాత వృద్ధులకు పెన్షన్లు రాలే, అవి పెంచలే, వికలాంగులకు రాలే, ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు లేవు, నా పిఆర్సీ లేదు. అంటే అన్ని వర్గాల నుంచి వేగవంతంగా ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే 100 రోజుల్లో వీటిని అమలు పరుస్తామని నమ్మబలికిన తీరు, ప్రమాణం చేసిన తీరు, అది నిదర్శనం. ఇంకా 2 లక్షల రుణమాఫీ కూడా గందరగోళం విపరీతంగా, అది చాలా కండిషన్స్ పెట్టి పేరుకి 20,000 కోట్లు వేసిందని కానీ రైతుల అకౌంట్లలో 20,000 కోట్లు పల్లె. ఇంకా 60% మంది అప్పుదారులు రైతులకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పల్లె. వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. రైట్ సార్, ఓకే. మనం డీటెయిల్స్ లోకి మళ్ళీ ఒకసారి వద్దాం రవీంద్ర గారు. అంటే మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా ఓవరాల్ గా నాగేశ్వరరావు గారికి సంబంధించింది ఇంకా వారు 63 అన్నారు, 80% వరకు వ్యతిరేకత ఉందనేది నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవీంద్రరావు గారు. ప్రకాష్ రెడ్డి గారు, బహుశా మీకు ఇది శుభవార్త ఎలాగో నాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ పర్సంటేజ్ కాస్త దాదాపుగా, బీఆర్ఎస్ కేమో ఈ సర్వే ప్రకారం, నేను ఓవరాల్ గా మాట్లాడుతున్నాను, నియోజకవర్గాల్లో స్పెసిఫిక్ గా కూడా దాదాపుగా అలాగే ఉంది. బీఆర్ఎస్ 40-43% ఆ రేంజ్ లో ఉంటే కాంగ్రెస్ బీజేపీ 23-20 ఆ చుట్టుపక్కల 2-3% తేడాలో ఉన్నట్టుగా సర్వే అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అలాగే ఉంది సార్. మీరు కూడా చూసే ఉంటారు నివేదిక. ఏంటిది, బీఆర్ఎస్ తిరిగి భారీగా పుంజుకున్నట్టు అనుకోవాలా, కాంగ్రెస్ డ్రాస్టిక్ గా వేగంగా పడిపోయినట్టు అనుకోవాలి, లేదా బీజేపీ కొంతమేరకు పుంజుకున్నట్టు అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ముందు పెద్దలందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు. ఒకటి ఖచ్చితంగా ఏంటంటే ఇంతకుముందు రవీంద్రరావు గారు పెద్దలు చెప్పిన దాంట్లో ఒకటి ఖచ్చితంగా అంటే 60% అన్నారు కానీ ఇప్పుడు నిజంగా గుచ్చి అడిగి నిజంగా ఎలక్షన్స్ అంటూ పెడితే ఈ రోజున ఎలక్షన్లు పెడితే మీరు చెప్పిన రిజల్ట్స్, ఎలక్షన్స్ పెడితే మాత్రం పక్కా కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు కూడా రావు. ఇప్పుడు అంతవరకైతే పక్క. ఇప్పుడు మీరు చెప్పిన పర్సెంటేజ్ 22-23 కూడా రావు, ఇంకా తగ్గిపోతుంది పర్సెంటేజ్. అంటే ఎలక్షన్స్ లేవు కాబట్టి కొంతమంది ఇంకా ఏమో వస్తుందేమో అన్న ఆశ. కొన్ని వారు చెప్పిన రవీంద్రరావు గారి 420 వాగ్దానాల్లో కొన్ని అమలు చేస్తారేమో, ఇంకా కొంచెం టైం ఉంది కదా, రైతు భరోసా చెప్పిండు కదా, సంక్రాంతి పండుగ ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు అనేది చివరి ఆశగా కొంతమంది ఇటువంటి చెప్పిండొచ్చు కాక. బట్ వాస్తవానికి 1 సంవత్సర పాలనలో ఈ స్థాయిలో పడిపోయినటువంటి ప్రభుత్వాలు నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ రాష్ట్రంలో, ఈవెన్ కర్ణాటకలో కూడా ఇంత దారుణంగా పడిపోలేదు. కొంత ఇంకా బెటర్ ఉంది కర్ణాటక దీనికంటే కూడా. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి పాలనకు కాంగ్రెస్ పాలనకి ఖచ్చితంగా అర్థం పడుతుంది. సర్వే ఈ స్థాయిలో పడిపోయిందని చూపిస్తుంది, అదే స్థాయిలో బీఆర్ఎస్ పెరిగిందని చూపిస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు కరెక్ట్ ఒకటి ఉంది సార్. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు ఊర్లలో నన్ను వచ్చాను, నేను చాలా మంది మీరు ఇంతకుముందు రవీంద్రరావు గారు పెద్దలు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్. మీ ఊర్లలో పోయి అడిగిన అనుకోండి, ఈయనకంటే ఆయన న్యాయం ఉండనా అంటున్నారు. ఇప్పుడు మీరు పోయి అడిగారు అనుకోండి, కేసీఆర్ పాలన చూసిండ్రు, ప్రాక్టికల్ గా 10 ఏళ్ళు చూసిండ్రు, సరే నాకు బాగాలేదని చెప్పి కొంతమంది అటు ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి. అది దాంట్లో కొంతమంది మాకు కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన వైఫల్యాలను చూసిన తర్వాత ఈయన కంటే ఆయనే బెటర్ రా బాబు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా లేవు, ఎలక్షన్ దగ్గర రాలేదు. కానీ ఈ సమాధానం చెప్పారు అనుకోండి, నాగేశ్వరరావు గారు పెద్దలు అనుకుంటారంటే కరెక్టే, బీఆర్ ఈయన కంటే ఆయన బెటర్ అనే పదం ఉపయోగించినప్పుడు కేసీఆర్ బెటర్ కదా అనేటువంటి ఒపీనియన్ లో నెంబర్ ఫిగర్ వచ్చేసే అవకాశం ఉంది. 43%. ఇది వాస్తవం. నేను పోయి నేను కామన్ నేను మీ ఛానల్ లో చూసి కనపడతా కాబట్టి నాకు వేరే చెప్తున్నాము. కానీ న్యూట్రల్ పర్సన్ పోయి అడిగితే ఈయన కంటే ఆయన బెటర్ అనేటువంటి సిచ్యువేషన్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాట వాస్తవం. మేము ఎట్లా దానికి ఎట్లా తీసుకుంటాము, ఎట్లా ముందుకు పోవాలనే దానికి మా స్ట్రాటజీ, మా ఎత్తుగడ మాకుంది. దానికోసం సమయం కోసం వెయిట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే వారు చెప్పినటువంటి దాంట్లో నేను ఒక చిన్న స్పష్టత చెప్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ ఇన్ని వాగ్దానాలు చేయకపోయినా కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవారు చాలా మంది. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అలవి గాని చెయ్యలేని అసాధ్యమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవ్వకపోతే కోపం ఎక్కువ వస్తుంది శ్రీనివాస్ గారు. కరెక్ట్. చేయకపోతే మాకేం లేదు రేవంత్ రెడ్డికి కేసీఆర్ తెచ్చుకుంటే కనుక వీళ్ళు ఓటు అడిగితే ఇంకో రకంగా ఉంటుండే. కానీ వీళ్ళు 6 గ్యారంటీలు, సోనియా గాంధీ మా సోనియా ఇస్తుంది మీకు వస్తుంది అని ఇంకా అలవిగా అంటే కేసీఆర్ గారు ఎన్నికల 2014-2019 ఎన్నికల కంటే ఘోరంగా వీళ్ళు
మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. లెక్కలేస్తారు మీరు అన్నారు కదా, ఎంతమంది వాళ్ళ హామీలు నిలబెట్టుకోగలుగుతారు అంటే 80% మంది నిలబెట్టుకోలేరు కదా. 80% మంది వాస్తవం ఏంటంటే కనీసం సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకి కావాలి. అది ఏ రాష్ట్రంలో కూడా అసాధ్యం, ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం కూడా అసాధ్యం. కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనేది 100కి 100% మంది చెప్తారు. రైట్ ప్రకాష్ రెడ్డి, ఆశ ఉంది, చూద్దాం. మళ్ళీ వస్తాను ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో వచ్చి వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ఎస్ దిలీప్ గారు, మీరు విన్నారు బహుశా ఈ సర్వే నివేదిక మీరు కూడా చూసే ఉంటారు. బ్రాడ్గా అంటే వారు అడిగిన తీరు ఏదో మనకు తెలియదు కానీ పథకాలు 6 గ్యారంటీలు అమలు సాధ్యమా, అవును కాదు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, బాగుంది, గుడ్, పూర్, ఇలా 2 పారామీటర్స్ తీసుకొని అడిగినట్టుగా ఒక 65,000 శాంపుల్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఏంటంటే అసలు పథకాలు ఇప్పుడు రుణమాఫీ చాలా వరకు అమలైందని మీరు చెప్తా ఉన్నారు. ఫ్రీ బస్ అమలు అవుతుంది మహిళలకి, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, లేకపోతే ఈ ఫ్రీ పవర్, ఇలా కొన్ని అమలు అవుతున్నాయి. సరే, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఏంటి ప్రభుత్వానికి నిజంగా ఇంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ఈ సర్వేని? ఒకటి యాక్చువల్లీ ఇది అందరికి నమస్కారం. డిబేట్ లో రాజేష్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మిత్రుడు రవీంద్ర గారికి, మీకు వీక్షకులు కూడా. అయితే సింపుల్ అండి, ఒకటి ఇది 5 ఏళ్ల కోర్స్, ఇది మాది 5 years కోర్స్, ఇంటర్మీడియట్ అయిపోగానే లా కోర్స్ లాగా. అయితే అందులో 1 year పరిపాలనలో ఎఫెక్టివ్ గా 4 నెలలు మీరు 80 months ఎఫెక్టివ్ పరిపాలన, మిగిలిన 4 నెలలు కాస్త మాకు ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి పోయింది కదా. 8 months ఎఫెక్టివ్ పరిపాలన. 8 months లో మీరు పర్ఫార్మెన్స్, దానికి పాస్ గీసు అంటే అది ఎట్లా అవుతుంది, కరెక్ట్ ఎట్లా అవుతుంది, అదొక ఆస్పెక్ట్. సరే, డెఫినెట్లీ అన్ని హామీలు మేము అధికారులు రాగానే సంతకం పెడతామనో లేదా 100 రోజులు 100 రోజులు చాలా అందరికీ అదొక నినాదం అయిపోయిందండి. ఎవరైనా ఏ ఎన్నికలైనా 100 రోజులు అనకపోతే ప్రజలు పాజిటివ్ గా తీసుకుని అన్ని పార్టీలు అది చెప్తున్నాయి. అది కరెక్ట్. అయితే అక్కడ కొంత డిలే అయిన మాట ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది, అనుమానం లేదు. అన్న ప్రకారంగా అమలు కాకపోవచ్చు. కానీ మీరే అన్నట్టుగా ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల నుంచి పెంచి 2,000 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చాము, ఇందిరమ్మ ఇల్లు కూడా 3,500 పర్ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేసింది కమిటీ, ప్రజా దర్బారు స్టార్ట్ అయింది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది, వ్యవసాయ కమిషన్ వేశారు. అన్న పద్ధతిలో ఈ దాని ఏమంటారు ఈవెన్ ఎంక్వైరీస్ ఈ పాలసీ, ఇది మన ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి దాన్ని కానీ లేదా ఇతర కాళేశ్వరాల మీద కూడా కమిషన్స్ ఇస్తామన్నది కూడా అప్పట్లో ఉన్న దాంట్లో విచారణ కమిషన్, ఇవన్నీ కమిషన్స్ అనే ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. హామీలు మీరు అన్నట్టుగా మరికొంత సమయం అవసరమైన మాట వాస్తవమే. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో మాకున్నటువంటి వెసులుబాటు చూసుకొని ఇవి కూడా ఈ కమింగ్ 3-4 months లో మేము చేయకపోతే మీరు అన్నట్టు నేను కూడా ఒప్పుకుంటున్నా కాస్త వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. పర్సంటేజ్ అన్నది ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం చేస్తారు రవీంద్రరావు అన్న, ఎట్లా అంటే 70, అసలు వాళ్ళందరూ 60 కాదు 70 ఉంటుంది అంటున్నాడు. ఇది రిలేటివ్ టర్మ్ అండి. దీన్ని కూడా ప్రజలు కూడా అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు వచ్చి కూడా 1 year కూడా కాలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. నేనేమన్నా అది ఈ కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది మాకు లిట్మస్ టెస్ట్ అది. సో దానికి వెళ్లే లోపల మిగిలిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా మేము పోయామే అనుకోండి, ఎందుకంటే బీసీ కులగణన కావచ్చు, మరొకటి కావచ్చు, మాకు ఒక 2-3 months టైం ఉంది. ఆ టైంలో మేము మిగిలిన వాటి కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాం. రైతు కూడా మాకు మీరు చూసారు 22 లక్షల, మీరే అన్నారు 22 లక్షల మందికి లాభం జరిగింది, 22 lakhs. ఇంకొక 4 lakhs కి మేము కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా వాస్తవమే. ఈవెన్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ కూడా ఫ్యామిలీ కోటి ఇవ్వాల్సింది కూడా ఇప్పుడు కోటి అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి. గతంలో 60 లక్షలు అయితే ఇంకో 20-25 లక్షల మందికి మేము ఇస్తాం. అది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. దానికి ఒక క్యాబినెట్ కమిటీ కూర్చొని ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మీరు సర్వే చేస్తే అది రివర్స్ అయిపోయింది. ఎప్పటి వరకు అయితే మేము ఇంప్లిమెంటేషన్ టోటల్ గా కాదు, నెగటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకంటే ఆ చర్చ వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో. యూజువల్ గా కాదు దిలీప్ గారు, మీరు గతంలో చాలా కీలకంగా పార్టీల్లో అత్యంత క్రియాశీలకంగా ఇలాంటివన్నీ కూడా చూసేవారు. ఎప్పుడైనా అంటే పార్టీలు విడిగా చేయించుకుంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, ప్రైవేట్గా కొన్ని సర్వేలు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు. అది 1 year 2 years నాకు అంత స్పెసిఫిక్గా ఐడియా లేదు కానీ, బట్ ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఏ పార్టీతో సంబంధం లేదని నాగేశ్వర గారు చెప్తున్నారు. సంబంధం లేకుండా ఇంత పెద్ద స్కేల్లో సర్వే చేసి పబ్లిక్ డొమైన్లో దాన్ని పెట్టడంలో నార్మల్గానే ఉందా మీ అభిప్రాయం? ఇది నేనేమంటున్నానంటే 66,000 శాంపిల్స్ అని అన్నారు. 66,000 శాంపిల్స్ కలెక్ట్ చేయడం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న పని అండి. అది ఒక స్వచ్ఛంద సంస్థ ఏ కారణం చేత చేస్తుంది? స్వచ్ఛంద సంస్థ అంటే
ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్స్ నాట్ ఎన్జిఓ. అదే అండి, అది సాధ్యపడే పని కాదు. ఇంకొకటి, ఎవరో వాళ్ళు స్పాన్సర్ చేస్తే తప్ప డబ్బులు వాళ్ళకి సమకూరేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎట్లా ఉంటదంటే, మేము సర్వేలు మీరు అన్నట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటే మన పంచాంగ శ్రవణం ఉంటది కదా, ఏ గారు ఆ పార్టీకి అనుకూలంగా చెప్పేస్తాడు. మీరు వచ్చే అధికారంలో మీరే వచ్చే సంవత్సరం అంటాడు. ఏ గారు నమ్మారా ఆ గారు నమ్మారా, ఎలక్షన్స్ తప్ప అర్థం కాదు ఆ గారు చెప్పే పంచాంగం. ఈ మనం చేసేటువంటి ఈ సర్వేలు కూడా పంచాంగ శ్రవణంలానే ఉంటాయి. మీరు అసలు సెఫాలజిస్టులు నోటెడ్ ఫేమస్ సంస్థలు చేసిన సర్వేలే ఎన్నో సందర్భాల్లో తలకింది. ఈ మధ్యకాలంలో మరి ఎక్కువైంది కదా, జాతీయ స్థాయిలో మొదలు పెట్టుకుంటే ఇందాక అదే చెప్పారు ఇంట్రోలో మనకి చూసారు కదా. 300+ 80% వస్తుందంటే ఎన్డీఏ సర్కార్ కు 240కి వచ్చింది. అది ఇంకో 30-40 సీట్స్ అటు ఇటు అయితే ఇండియా కూటమి అధికారులకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరెవరు కూడా ఏ సెఫాలజిస్ట్ అంచనా వేయలేదు. హర్యానాలో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాను అందరూ చెప్పారు, గంట బజాయించి చెప్పారు. అది మేము తారుమారు అయిపోయింది. మళ్ళీ థర్డ్ టైం వచ్చింది అక్కడ యాంటీ ఇన్కంబెన్స్ ఓవర్కమ్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటివి అంత అక్యురేట్ ఉందనేది ఒక వాదన. తర్వాత శాంపిల్ మీకు తెలియదు ఉంది. ఆ శాంపిల్ మీరు అర్బన్ ఏరియా తీసుకున్నారా, రూరల్ ఏరియా తీసుకున్నారా, లేకపోతే యంగ్స్టర్స్ దగ్గర తీసుకున్నారా, ఎడ్యుకేటెడ్ దగ్గర తీసుకున్నారా, అన్ఎడ్యుకేటెడ్ తీసుకున్నారా, ఎంప్లాయీసా లేకపోతే అగ్రికల్చరిస్టా, ఇవన్నీ ఈ మహిళల పురుషులు ఎంతమంది మహిళల శాతం కూడా చెప్పారు మీరు. సో ఇవన్నిటి మీద ఆ శాంపిల్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది తప్ప అది యాక్యురేట్ గా 80% ఉండదు. కాస్త కోసం ఉంటుంది. నేనే అంటున్నా అసలు డెఫినెట్లీ కాస్త కోసం అసంతృప్తి పబ్లిక్ ఉన్న మాట నిజమే అని ఏ సర్వే అవసరం కూడా నేనే అంటున్నా. కానీ ఇది తారుమారు అవుతుంది. ఎందుకంటే రిలేటివ్ టర్మ్ ఇది. 3-4 months లో మేము అన్నిటి స్టార్ట్ చేసాం అనుకోండి, మళ్ళా సర్వే మీరు చేస్తే ఉల్టా వస్తుంటున్నారు, రివర్స్ అవుతుంటున్నది. కాబట్టి దాన్ని మనం ఇప్పటికిప్పుడు 8 months మా పరిపాలన లోపల దాన్ని మాకు అంటే మాకు కొంత సమయం ఇవ్వాలి అనేది. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నాగేశ్వర గారు, రెండు మూడు అంశాలు మీరు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మీరు విన్నారు, దానికి కూడా మీరు రియాక్ట్ కండి. నా ప్రశ్న ఏంటంటే, ఒకటి ఇప్పుడు దిలీప్ గారు అడిగారు, మీరు ఇచ్చిన డేటాలో నాకు అందిన ఆ డేటాలో అయితే ఒక్క స్టేషన్ గన్పూర్కి సంబంధించి తప్ప మైక్రో లెవెల్ డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేసిలు, స్టేషన్ గన్పూర్కి సంబంధించి మాత్రం మండలాల వారీగా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. పటాన్చెరు నా దగ్గర డేటా ఉంది ఇక్కడ. ఓటర్ ఐడి నెంబర్ తో సహా డేటా ఉంది ఇక్కడ. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నాను. నేను వాళ్ళ ఫోన్ నెంబరు, ఓటర్ ఐడి నెంబర్, బూత్ నెంబరు, వాళ్ళ ఏజ్ గ్రూపు, వాళ్ళ మేల్ ఫీమేల్, వాళ్ళ మండలం పేరు డీటెయిల్ గా నా దగ్గర ఉంది. ఎవరైనా చర్చకు వస్తే రెడీ ఉన్నా. ఇంకొకటి చెప్తాను, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను నేను. ట్రాన్సాక్షన్స్ అయితే కదా, ఏది పిల్లలకు పేమెంట్స్ చేస్తాను కదా, అలాంటివి ఏమైనా ఉంటే నేను పబ్లిక్ లో వచ్చి ముక్కు రాకడా సిద్ధం. ఎందుకంటే నేను చెప్పానండి, ఆంధ్ర ఎలక్షన్ అప్పుడు పోస్ట్ పోల్ చేశాము, 6 లక్షల శాంపిల్ చేశాను. నాకు డబ్బులు కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. నాకు సంపాదించి అది చేసుకుంటాం. నేను 23 years ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నేను ఎలక్షన్ టైం వస్తే విన్నర్ రన్నర్ చేస్తాను. నేను నియర్ బై ఉన్నవాళ్ళను. ఓకేనా, చాలా స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తాను. కాకపోతే మాటల మనిషిని కాదు. నేను ఈ ఫీల్డ్లో డోర్ టు డోర్ సర్వే కూడా చేసి వచ్చాను నేను. ఓకేనా, అలా వచ్చినా కాబట్టి చెప్తున్నాను. సర్వే మీద రిపోర్ట్స్ నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఏ క్షణాలు అడిగినా సమాధానం చెప్పేటట్టు నేను రెడీగా ఉంటాను. అన్ని మండలాలు రిపోర్ట్ పెద్దగా చేశారు. పటాన్చెరు అండ్ శేషగన్ మండలాల వైజ్ గా విలేజ్ ఇచ్చాను. ఎందుకంటే రిపోర్ట్ పెద్దగా అవుతుంది. 60-70 పేజీలు అయితే మనకి ప్రిడిక్షన్ ఇవ్వలేం కదా. టూగా ఇచ్చాను, అలా కూడా చేయగలుగుతాను. రిపోర్ట్ నాకు శాంపిల్స్ దగ్గర ఉన్నాయి. ఏజ్ గ్రూప్, విలేజ్ పేరు, వాడి మేల్ ఫీమేల్, ఓటర్ ఐడి నెంబర్, ప్రతి విలేజ్ తీసుకున్నాం సార్. ప్రతి ర్యాండమ్ తీసుకుంటాం. మేము కూడా స్లమ్ లో చేసేది కాదు, ర్యాండమ్ తీసుకుంటాం. దిలీప్ గారు ఒప్పుకుంటుండు, ఒప్పుకుంటారు. నేనేమంటానంటే వాళ్ళు 100 రోజుల్లో చేయగలుగుతామని చెప్పింది కాబట్టి ఇది ప్రిడిక్షన్. సార్ రేపు ఒప్పుకుంటాను. రేపు మంచి పని చేస్తే రేపు వాళ్ళకి మారుతుంది, 100% అవుతుంది కదా. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి అంటే మిమ్మల్ని శల్య పరీక్ష కాదు అవసరం, ఈ చర్చ అవసరం. అడగకపోతే మీరు చెప్పే ఛాన్స్, ఈ చర్చ నాకు అవసరం. ఎందుకంటే నాకు క్రెడిబిలిటీ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. నా ప్రశ్న ఏంటంటే, యూజువల్ గా ఇంత బిగ్ స్కేల్ లో చేస్తున్నప్పుడు ఉదాహరణకి 6 గ్యారంటీలు ప్రధానంగా ప్రభుత్వం, సరే అది ఎక్కువ చెప్పారా తక్కువ చెప్పారా అనేది పక్క పెడితే, ఈ 6 గ్యారంటీలు ఎన్నికల్లో వాళ్ళు ప్రచారాస్త్రంగా వాడారు. మిగతా కూడా ఉండొచ్చు. మీరు దాని మీదకి వెళ్ళినప్పుడు గ్యారంటీ బై గ్యారంటీ బ్రాడ్గా 6 అమలు సాధ్యం కాదా అంటే, వాళ్ళకి అసలు 6 పేర్లు ఎంతమందికి గుర్తున్నాయో ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఇది ఒక అంశం. అయితే కాంగ్రెస్ అధికారం రాకముందుకు ప్రకటించిన పథకాలు అమలు అవుతాయి అనుకుంటాం. రాడిగా నేను అన్ని కలిపి 400-420 ఎన్నో తెలియదు. వాని పేర్లు అడగలేము మనం. ఎందుకున్న పరిస్థితి అంటే ఇది ఎక్స్పెన్సివ్ అవుతుంది. వాళ్ళు సరదాగా చేస్తున్నారు, మనం కూడా క్వశ్చన్స్ పెద్ద పెట్టడం కష్టం అవుతుంది. కాబట్టి అంటే దాన్ని అంత లిమిట్ గా పెట్టాము. అంత డెప్త్ గా అంటే దాని కస్టమర్ క్లయింట్ ఎవరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ప్రతిదీ పెడతాం. 4 పేజీలు 10 పేజీలు పెడతాం. ఓకేనండి.
సో అందుకని డీటెయిల్డ్ గా వెళ్ళలేకపోయాము. సో ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేస్తూ మా వాళ్ళు చాలా మంది గొడవ పడ్డ సందర్భాలు వచ్చినాయి ఊర్లలో. ఎందుకంటే ఏం చేయలేదు ఏంటి పరిస్థితి అనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అని చేయిస్తారు సర్వే అని చాలా మంది అడ్డుకుండా ప్రయత్నించారు. తృప్తిగా లేరు సార్, ఎవరు సంతృప్తిగా లేరు. ఏంటంటే మీకు ఇంత వేగంగా నిజంగా ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు 100 రోజుల టైం వాళ్ళే ఒక టార్గెట్ పెట్టుకొని రీచ్ కాలేకపోవడం కారణమై ఉండొచ్చనే, లేదు సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సరే అందరూ రకరకాలు మాట్లాడుతున్నారు అనుకోండి, బట్ ఏమి వ్యతిరేకత అయి ఉండొచ్చు? దిలీప్ గారు చెప్పడం వాస్తవంగా 1 year లో 4 నెలలు ఎలక్షన్కే పోయింది, ప్రభుత్వం కుదురుకోవాలి, ఇవన్నీ పాయింట్లు చాలా ఉన్నాయి, మొదలు పెట్టారు, కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. ఇది ప్రజల మనసులో లేదా సార్? ఇప్పుడు 2000 మహిళలకు అన్నారు, అది అవ్వట్లేదు. పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారు. వాళ్ళకి ఎవరు రానప్పుడు ఏమవుతుంది? ఆర్టీసీ బస్సు చెప్పారు కదా, ఆర్టీసీ బస్సులు తక్కువ ఉన్నాయి, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కువ అవుతున్నారు. మగవాళ్ళు టికెట్ కొనుక్కునే వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళకి సీటు దొరకట్లేదు, కొన్ని బస్సులు ఎక్కించుకోవట్లేదు. మనం చూస్తాం సోషల్ మీడియాలో కూడా. అవునండి, గ్యాస్ ఒకటి సక్సెస్ అయింది, 200 యూనిట్ల కరెంట్ ఒకటి, అది కూడా పూర్తి కాలేదు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. ఒక మాట సార్, మనం ఒక ఊర్లో ఉన్నాం సార్, అదే 2 లక్షలు రాలేదు. ఊర్లో కొందరికి ఇచ్చి కొందరు అయిపోయిందంటే ఒక చర్చ అయింది, పెద్ద చర్చ స్టార్ట్ అవుతుంది. రైట్. రవీంద్రరావు గారు ఏంటి అంటే ఇప్పుడు దిలీప్ గారు ఒక వర్షన్ చెప్పారు. వాస్తవంగా దిలీప్ గారు చాలా ఏమంటారు, ఒక జెంట్ల్మెన్ తరహాలో నిజంగానే ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్యకాలంలో హామీలు అలాగే ఉంటున్నాయి, టైం లైన్లు పెట్టుకుంటున్నారు, వేగంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు అన్నాక హామీలు ఇవ్వకపోతే అధికారంలోకి రారు, ఇచ్చాక అమలు చేయడానికి ఆర్థిక నిధులు సహకరించవు. ఇవి మనకు తెలిసిందే, దేశం అంతా ఇదే సమస్య. అమలుకు అసాధ్యమైనటువంటి హామీలు ఇస్తున్న మాట అయితే వాస్తవం, ఎన్ని చేయగలుగుతారని పక్క పెడితే. బట్ ఇప్పుడు దిలీప్ గారే చెప్పిన వెర్షన్లో టూ ఎర్లీ, మాకు ఇంకా 5 ఏళ్ల ఇది ప్రజల ఆలోచన మార్చుకోవడానికి, మేము తిరిగి పుంజుకోవడానికి బోల్డ్ అంత టైం ఉంది. 8 నెలలకే 10 సంవత్సరంలో 8 నెలలు మేము ఎఫెక్టివ్గా పనిచేసింది. వీ హ్యావ్ సఫిషియంట్ టైం టు గెట్ పాజిటివ్ రియాక్షన్ అని చెప్పి అంటా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి దిలీప్ గారు సంబంధించి ఆయన ఇచ్చిన ఈ సర్వే ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది, శల్య పరీక్ష చేసే వ్యవస్థ ఉంటది. ఆయన గనక వేరే పార్టీ నుంచి తీసుకొని ఎవరి లబ్ధి కోసమో గనక సర్వే చేస్తే దొరకబట్టలేనంత ఆధారాలు, దొరకబట్టలేనంత అమాయకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు. నెంబర్ 2 నేను అనుకునేది ఏంటంటే వారికి వ్యవస్థ ఉంటది, యంత్రాంగం ఉంటది, వారిని నిరంతరం లైవ్ లో ఉంచాలి. వారి ఆర్గనైజేషన్ కూడా కాస్త ఫోర్స్ లో ఉండాలంటే ఏదో పని చేస్తూ ఉండాలి. కనుక బహుశా ఇది ఏం మేరకు ఉంది, ప్రభుత్వం ల్యాండ్ అయిందా లేదా అనేది వారు సర్వే చేసి ఉండొచ్చు. వారి ఆర్గనైజేషన్ ఆ స్ట్రెంత్ కోసం కావచ్చు, లేదా ఉన్న ఎంప్లాయీస్ కి పని చెప్పడం కోసం కావచ్చు. కాబట్టి దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడాలే ఒక అంశం. నీరన్న అంశానికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం తన్లాడినట్టుండాలి. మేము ఇచ్చిన హామీలను అమలు పరచడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నామని అని చెప్పకుండా దబాయించడం, బుకాయించడం. మూసి ప్రాజెక్టు ప్రక్షాళన ఉంది, 1,00,000 కోట్లు పెట్టి మేము బాగు చేస్తామని, అది టెండర్ కాలేదు, దాని విధి విధానాలు ఖరారు కాలేదు, మ్యాపింగ్లు జరగలేదు, జరగకపోతే పోయి ఇల్లు కూలగొట్టబట్టే. అదే మాకిచ్చిన హామీలు ఇవ్వకుండా ఇంకా మూసిని బాగు చేసేందుకు 1,00,000 పెడుతున్నట్టు ఏంటి అనేది ప్రజలు అక్కసు వస్తారు. తర్వాత కట్టాల్సిన ఇల్లు వేగవంతంగా కడతానని మా ఈ కట్టే ఇళ్ల గురించి మాట్లాడకుండా పోయి కట్టిన ఇళ్ల మూల కొడతాడేంటి, ఇదేం పద్ధతి అనేది ఇంకోటి మాట్లాడతారు. అరే మాకు రుణమాఫీ జరగడం లేదు, మాకు చాలా మందికి రావడం లేదు, బ్యాంకులు సొసైటీలు ఇబ్బందులు పెడుతున్నాయి, కండిషన్లు పెడుతున్నాయి, కుయ్యో ముర్రో అని చెప్పని మొత్తుకుంటా అంటే ఏం ముచ్చట లేదు, మాఫీ అయిందని టీవీలలో విపరీతంగా దబాయించి మాట్లాడుతున్నారు. మొన్న మా కేటీఆర్ గారు మేడ్చల్ బహిరంగ సభలో గట్కేసర్ సొసైటీలో 1,194 మంది సభ్యులు ఉన్నారు, ఒక్క సభ్యులు కూడా రుణమాఫీ కాలేదని బహిరంగంగా సవాల్ చేస్తే ఈ నిమిషం వరకు కూడా మాట్లాడలేదు. అంటే ఇట్లాంటి ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? అంటే
చేయనివి చేసినామని బుకాయించు. ఇది ప్రజలకు నచ్చడాలే, కోపానికి వస్తారు. మీరు అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాం, బడ్జెట్ కోసం డబ్బుల సమస్య ఉంది, ఇగో ఇవి ప్రయారిటీ పెట్టుకుందాం, ఇది ఈ కాలానికి ఇస్తామంటే ఫస్టే చెప్పారుగా ఇక్కడ లంకి బింది లేవు మొత్తం ఖాళీ చేసి మొత్తం ఊడ్ చేసి వెళ్ళారని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అది బేలతనం, చిల్లరతనం శ్రీనివాస్ గారు. ఓకే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేది సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ ఈ ప్రభుత్వానికి వచ్చే నిధులేంది, ఆదాయం ఏంది, ఖర్చు ఏంది, అప్పులేంది అనేది దాస్తే దాగేదనా? అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో దొరుకుతాయి కదా. అవన్నీ తెలుసుకోకుండా, స్టడీ చేయకుండా మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు హామీ ఇస్తారా? చిల్లర దివాలకోరు మాటలు ఎన్నికలైనాక మాట్లాడొచ్చా? మరి ఎన్నికలు కాకముందు ఇన్ని అప్పులు కేసీఆర్ గారు చేసినారు, ఈ రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఆదాయమే లేదు, ఆయన ఎట్లా బలపరుస్తాడు, దివాలా తీసింది, నీ ఉన్నత గారికి మంచిగా చేస్తామని అన్నాడా? అనలే కదా. ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి వచ్చే లాభ ఆదాయం ఖర్చు సంగతి తెలిసే కదా చేసింది. అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాక ప్రజలతోటి బేలతనం ఎందుకు మాట్లాడతావు, చిల్లర మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇది ప్రజలకు వచ్చే కోపం, ఇది ఆవేదన. అందుకనే ఈయన తన సమస్యలు, బాధలు చెప్పుకుంటూ పరిష్కరిస్తా అని ఇంకో మనిషిలాగా మాట్లాడతారులే. అహంకారం, అహంభావిగా, దుర్మార్గంగా అది ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ మీద చేస్తున్న దాడి కూడా ప్రజలకు నచ్చడాలే. ఇది కాదు చేసే విధానం. జైల్లో పెడతాడు, మీ కూరలు అరుస్తాడు, మీ కుటుంబం ఇట్లా అన్నారు, తాగునాడు, డ్రగ్స్ అనడు, ఇవన్నీ భాష మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్. లగచర్లు ఏందండి, ఒక్క మాట ఈ అల్లు అర్జున్ ఉంది, అల్లు అర్జున్ గా అవసరం అగ్గా అరేంజ్ చేసు, ప్రజలకు నచ్చుద్దా ఇది? నీ తిరుపతి, మీ బ్రదర్స్ మీద లక్ష్మణ్ మీ ఊరతను సూసైడ్ చేసి రాసి ఇచ్చిండు కదా, వీళ్ళ వల్ల నేను సూసైడ్ చేసుకున్నాని కేసు పెట్టిండ్రా, అరెస్ట్ చేసిండ్రా? అంటే కారకులైన మీ బ్రదర్స్ ని అరెస్ట్ చేయవు కానీ ఇవాళ అల్లు అర్జున్ ఒక తోపులాటలో ఒక అమ్మాయి చనిపోతే ఇవాళ జైల్లో పెట్టడం అనేది ప్రజలకు నచ్చే విషయమా? ఇదా నీ పరిపాలన తీరు? తగిచర్ల ఘటనలో ఎంతమంది రైతులు తీసుకుపోయి జైల్లో పెడితివి, బేడీలు వేస్తాంటివి, ఇది ప్రజలకు నచ్చుద్దా శ్రీనివాస్ గారు? కోపానికి రారా? ఇచ్చిన హామీలు ఇవ్వైతివి. సో అల్లు అర్జున్ గారి అరెస్ట్ చేసిన కూడా ప్రజలు కోపానికి వస్తారంటారు. అంటే ఒక సంఘటన జరిగింది, ఒక ప్రాణం పోయింది, సినిమా హీరోలు సరైనటువంటి సమాచారం మేరకు ఇచ్చారా? సోషల్ మీడియాలో సంధ్య థియేటర్ వాళ్ళు 2వ తారీఖు నాడు లెటర్ ఇచ్చినట్టు అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి రిసిప్ట్ ఉంది, లెటర్ ఉంది, సోషల్ మీడియాలో పెట్టింది, మీరు చూడండి. అంటే బందోబస్తు ఇవ్వమంటే బందోబస్తు అల్లు అర్జున్ వస్తుండే రావద్దని చెప్పాలి, లేదా బందోబస్తు ఇవ్వాలి. రావద్దని చెప్పి బందోబస్తు ఇవ్వైతివి, వాళ్ళు థియేటర్ మీకు అప్పీల్ చేసుకునే, నువ్వు పట్టించుకోవైతివి, నీ వల్లనే కదా మరి చనిపోయింది, కారకుడు నువ్వే కదా. రైట్ అండి, డివేట్ అవుతున్నాం మనం. సరే, అల్లు అర్జున్ గారి గొడవ తర్వాత కానీ మనం దీనిలో పోతాం సార్. కారణాలు ప్రజలు డివియేషన్ కాదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణాలు. గ్యారెంటీలు ఒక పక్కనైతే పరిపాలన చేసే తీరు, మాట్లాడే తీరు సరిగా లేకపోవడం కూడా ప్రజల్ని అసహనానికి గురి చేసి కోపానికి వస్తున్నారు. అందుకనే ఈ సర్వేలో ఈ రకమైన పర్సంటేజ్ వచ్చిందని నేను చెప్పాను. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ దిలీప్ గారు కొంత దాన్ని ఒక యాంగిల్లో చెప్పారు. వాస్తవంగా కొంత ప్రజల్లో బహుశా మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కావటం వల్ల కావచ్చు, ఇంకా జరగలేదు అమలు, ఇచ్చిన అనవసరంగా ఎక్కువ హామీలు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇచ్చిన హామీలు అమలు కాలేదనేది కావచ్చు, కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. అయితే మాకు బోలే టైం ఉన్నది, మేము దాన్ని సరి చేసుకుంటాం, ఓ 2-3 నెలల్లో మేము వాటిని అమలు చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళేసరికి మళ్ళీ మార్పు తెచ్చుకోవడం ఎట్లాగో మాకు తెలుసు అంటా ఉన్నారు. ఏంటి నిజంగా ప్రభుత్వాల పనితీరు 8 నెలలకే డిసైడ్ అయిపోయి అదే 4 ఏళ్ళు స్థిరంగా ఉంటుందా, ఒక సంవత్సరంగా డిసైడ్ అయిపోయి, లేదు నిరంతరం మారుతూ ఉంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఫస్ట్ పాయింట్ సార్, ఇది జనరల్ గా ఎనీ పొలిటికల్ పార్టీకి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కొంచెం హానిమూన్ సార్, మంచిగా ఉంటది. అంటే దాని మీద పెద్ద ఇంత తొందరగా నిర్ణయం చెప్పే పరిస్థితి రాదు. మొదటి సంవత్సరం ఎవరైనా రాగానే ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అనేది
ఒక రకమైనటువంటి పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది మొదటి సంవత్సరం. ఎందుకంటే వస్తున్నప్పుడు మీరు లగిచర్ల కావచ్చు, లేకపోతే మా కళ్ళు అటువంటి సమస్యలు ఇవి చివర కాదు, ఇంకా వస్తా ఉంటాయి చర్చ. రాబోయే రోజులు ఇంకా సమస్యలు రావచ్చు, కరువులు వస్తుంటాయి, లేకపోతే ప్రపంచంలో ప్రపంచ అనేక దేశాల ఇంపాక్ట్ మన మీద పడుతుంది, శాంతి భద్రతా పరిస్థితి మరింత క్షీణించవచ్చు. ఇవన్నీ మన చేతులు ఉండవు సార్. ఫస్ట్ 1 year మొదటి సంవత్సరం చాలా హనీమూన్, అంటే పెళ్లి చేసుకున్నాక హనీమూన్ ఎట్లా సైకలాజికల్ ఫీలింగ్ ప్రజల లోపల కూడా. కానీ మొదటి సంవత్సరమే అది చాలా దుర్మార్గంగా ఉంది అంటే ఇంకా రాబోయే రోజుల్లో మరింత దిగజారుతా అని చెప్పడానికి ఇది ఒక సంకేతం సార్. అర్థం చేసుకుంటే అది ఒక సంకేతం. మీరు లెక్కబిద్ద దొరకలేదు. ఇంకోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇక్కడ నుంచి ఇక బాగుపడిపోయి మాకు 1,00,000 కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం రెవెన్యూ పెరుగుతుంది ప్రభుత్వానికి అంటే ఉందా ఏమన్నా? అది కూడా లేదు కదా. లేదు, ఒక 50,000 కోట్ల సంవత్సరానికి మేము అప్పు తీసుకురాగలుగుతాం కొత్తగా, ఇప్పటిదాకా చేయలేదు అనేటువంటి పరిస్థితి కూడా మన థ్రెషోల్డ్ లెవెల్కి వచ్చేసినాం. ఇంతకంటే ఎక్కువ అప్పు పుట్టని పరిస్థితి మనం వచ్చేసినాం ఇక. కాబట్టి ఎక్కడి నుంచి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారనే దాని మీద ప్రజలకే నిరాశ ఉంది, అర్థమైపోతుంది ప్రజలకు కూడా. మీ ఇలాంటి టీవీలు చెప్తున్నటువంటి అంశాల మీద అది అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఫస్ట్ 1 year గడిచిందంటేనే రాబోయే రోజులలో సమస్యలు మరింత జట్లంగా. ఇప్పుడు మొన్న ఖమ్మం లాంటి కరువు వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇంకా పెద్ద వరదలు రావచ్చు, లేదా నెక్స్ట్ కరువు రావచ్చు. మన చేతిలో లేదు కదా సార్ అది. వీటిని ఫేస్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఈ రోజున్న ప్రభుత్వానికి లేదనేది అర్థమైపోయింది సార్. కాబట్టి ప్రజలు కొంత నిరాశగా ఉన్నారనేది మొదటి పాయింట్. నేను రెండో పాయింట్, మీరు మళ్ళీ మాది పాజిటివ్ నెగిటివ్ అనే పాయింట్ ఒక మాట చెప్తా సార్. ఇండియన్ పాలిటిక్స్ లో మీలాంటి మేధావులు, వారి నాగేశ్వర లాంటి సెఫాలజిస్టులు 51 నుంచి ఇప్పటిదాకా చేసిన పరిశోధనలో నాకు తెలిసిన ఒక అంశం చెప్తున్నా సార్. నాకు తెలిసింది తప్ప రైట్ జడ్జిమెంట్ మీరు మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సార్, 8% ఓటర్స్ ఎన్నికల రోజు తమ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఓటింగ్ పోయేంత వరకు నిర్ణయించుకుంటారు. అందుకోసమనే ఎన్నికల రోజు మనం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడే ఫలితాలన్నీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో కూడా అవసరం లేదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితం ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని ఖచ్చితంగా ఒక కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే గతంలో వాళ్ళు రూల్ చేశారు కాబట్టి వాళ్ళ పాలనను ఇప్పుడున్న పాలనను కంపేర్ చేసుకుంటున్నప్పుడు అదే ఇదే బెటర్ కదా అనేటువంటి పరిస్థితులు ఉంది. ఇంకో 4 సంవత్సరాల కాలం సార్. ఎవరి ఆరోగ్యం ఎట్లుంటది, దేశ పరిస్థితులు ఎట్లుంటాయి, రాజకీయ పరిస్థితులు, దేశం ఎట్లా మారబోతుంది, ప్రపంచం ఎట్లా మారబోతుంది మనం చూస్తున్నాం. ఏడాది లోపల మధ్యలోనే జమిలీ చేస్తారు, 4 ఏళ్ళు టైం వాళ్ళకి ఇస్తారు. అది కూడా ఫైనల్ ఒకటే హాఫ్ సెకండ్ లో అయిపోతుంది సార్. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే సార్ 23 కంటే ముందు, అంటే మా సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, లేదా రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్ లోకి బాగా రాకముందు ఇక బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి వాళ్ళు మెజారిటీ మాకు అప్పుడు కనపడింటారు సార్. మీకు కూడా దొరికింది. బీజేపీ చాలా అగ్రెసివ్ ఉంది, పవర్ లోకి వచ్చింది, ఆ బీజేపీ కాంగ్రెస్ కొట్టాడితే టీఆర్ఎస్ పోతుంది కదా, ఇట్లా అనుకున్న చాలా మంది కూడా ఉన్నారు సార్. కానీ సడన్ గా మాకు కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయి మాకు మునుగోడు ఎలక్షన్స్ లో మేము బీజేపీ గెలిచి మొత్తం అయిపోద్ది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సడన్ గా కర్ణాటక ఎలక్షన్స్ మమ్మల్ని కొంత వెనుకకు పడేసి ముందుకు పోయేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద కోపం కాంగ్రెస్ కన్వర్ట్ అయిపోయింది. రేపు రాబోయే రోజులలో ఏ పరిస్థితులు ఏం మారుతాయో తెలియదు. కాబట్టి ఎన్నికల ఫలితాలు దీన్ని ప్రతిబింబించవు, కానీ చాలా స్పష్టంగా చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం గీట్రాయిగా ప్రతిబింబిస్తున్నాయి. దిలీప్ గారు, ఇక్కడ 2-3 అంశాలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సాధారణమైన నాయకత్వం ఏం కాదు. ఆయన కింద నుంచి కొట్లాడుకుంటా వచ్చినదే ప్రతి దశలో కూడా. ఒక పార్టీలోంచి ఇంకొక పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో పిసిసి సారథ్యం, ఆ పార్టీని గెలుపుకి తీసుకురావడం. సరే, కర్ణాటక ఫలితం కొంత ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఒక వాతావరణం క్రియేట్ చేసి ఫలితాన్ని అనుకూలంగా తెచ్చుకోగలిగారు. అట్లాగే చాలా మైక్రో లెవెల్లో అబ్జర్వేషను ఉండి మల్కాజ్గిరి లాంటి ఆయన ఎక్కడ కొడంగల్, ఎక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కూడా గెలుచున్నటువంటి పరిస్థితి. సో ఇంత నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో బహుశా పార్టీలో కూడా నాయకత్వం పూర్తిగా దాదాపుగా ఇప్పటికైతే ఫస్ట్లో కొంత లోకలు ఉన్నట్టుగా ఉంది, కానీ ఇప్పటికైతే పూర్తిగా ఆయన నాయకత్వానికి మద్దతే లభిస్తూ ఉంది. నిజంగా కింద ఏం జరుగుతుంది ఇప్పుడు మీరే చెప్తున్నారు, కొంత అన్రెస్ట్ ఉంది ప్రజల్లో అని. సో దీన్ని ఐడెంటిఫై చేయటం, ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ మరొకటి కానీ, ఈ లోపాలని సరిచేసుకునే ప్రయత్నం. అలాగే పథకాల్లో ఇందాక నాగేశ్వర గారు అన్నారు కొంతమందికి అందకపోవటం, బహుశా మీకు కూడా ఇది ఒక వేకప్ కాల్ కావచ్చు. నాగేశ్వర గారి సర్వే నిజంగా పరిస్థితి ఎలా ఉంటే ప్రభుత్వం దీన్ని ఎలా సరి చేసుకోవాలి, ప్రజలకు ఇంకా ఎలా దగ్గర కావాలన్న ఆలోచన చేయడానికి కూడా ఉపయోగపడవచ్చు. ఏంటి దీన్ని మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మరొకటి కానీ ఎలా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎలా ఓవర్కమ్ కాగలుగుతారు? ఇప్పుడు ఒకటి నేను ముందుగానే అన్నా, నేను కాసేపు అసంతృప్తి అన్నమాట వాస్తవమే. దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కండిషన్ అనేది కారణం.
రవీంద్రవారు అన్నట్టు మరి అదేదో ఓపెన్ గా ఒప్పుకోవచ్చు కదా అంటే ఏ పార్టీ ఒప్పుకోదు. ఎందుకంటే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాం కాబట్టి, చేయకపోతే ఇది మాతో కాదనేటువంటి విషయం వస్తుంది. కానీ చేయదలుచుకున్నప్పుడు అది మేము ఎందుకు ఒప్పుకుంటాం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అధికారంలోకి మేము రావడానికి రకరకాల కారణాలతో పాటు టిఆర్ఎస్ యొక్క అవినీతి అనండి, లేకపోతే వాళ్ళు కూడా ఎగగొట్టిన పథకాలు కూడా కారణమే కదా. వాళ్ళకు రుణమాఫీ చేయడానికి 10 ఏళ్లు పట్టింది. అదే విధంగా జాబ్స్ 1,60,000 ఇవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. అంటే యావరేజ్ మీద 16,000 ఉద్యోగాలు సంవత్సరాన్ని నింపారు. మేమైతే మరి మొదటి 8 నెలల లోపలనే 52,000 ఉద్యోగాలు కూడా ఇచ్చాం కదా. సో అది ఇవన్నీ ఒక నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇది డెఫినెట్లీ ఒక రిలేటివ్ టర్మ్ అవుద్ది. పథకాలను ఇంప్లిమెంట్ అయినాక ఒక్కసారి తారుమారు అవుతాయి సర్వేలని. ఇంతకుముందు అందుకే నేను ఎక్కడెక్కడ సర్వేలు సెఫాలజిస్టులు ఫెయిల్ అయ్యారు. నేను మీరు సర్వే నేను తప్పను లేకపోతే ఆయన శాంపిల్ కరెక్ట్ కాదని నేను అనట్లే. అంటే ఉండొచ్చు, కాదని కాదా, ఆయన శాంపిల్ ని బట్టి ఆ ఏరియాస్ ని బట్టి అర్బన్ ఏరియానా రూరల్ ఏరియాని బట్టి ఉంటుందనే మాట. అందుకే అన్నానే దాన్ని బట్టి ఉంటుంది. రూరల్ ఏరియాలో మాకు ఎక్కువ మెజారిటీ ఉంది, అర్బన్ ఏరియాలో ఈ రోజు టీఆర్ఎస్ ఉంది. అందులో 10 మంది ఆల్రెడీ మైగ్రేట్ అయి మారికి వచ్చారు. మొన్న 4 డేస్ వాళ్ళకి ఐఎన్ఎస్ వచ్చినాక మిగిలిన 16 మంది మిగిలిన 39 10 పోతే 29 మంది వాళ్ళు పట్టుకోగలుగుతారా ఒకళ్ళిద్దరు తప్ప అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఆల్రెడీ మా వర్కింగ్ మా పీసీ చీఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అంటూనే వాళ్ళు ఆల్రెడీ మాతో టచ్ లో ఉన్నారు. మిగిలిన కూడా వస్తారు. నేనేమంటానంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా 3-4 నెలల లోపల ఇది అప్పు చేస్తామో సప్పు చేస్తామో మొత్తానికి హామీలు అనేది టోటల్ ఇంప్లిమెంట్ చేసే లోకల్ బాడీ ఎలక్షన్ పోతాం తప్ప అదర్వైజ్ మేము పోము. అట్లాంటి బీఏకి మాత్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. అది మనిషి అకౌంట్ లో 15 లక్షలు విదేశాల నుంచి సొమ్ము తెస్తారు. 100 రోజుల నినాదం బాగా పాపులర్ అయింది 2014 నుంచే సార్ నాకు గుర్తున్న మేరకు. ఓకే కాదు దిలీప్ గారు ఇంకొక అంశం కూడా ప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. అంటే యూజువల్ గా కొత్త ప్రభుత్వం వచ్చాక, ఎందుకంటే ప్రజలే ఓటేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, అది 1% కావచ్చు 2% కావచ్చు. కొత్త ప్రభుత్వం రాగానే కొంతకాలం ప్రజలకు కూడా ఓపిక ఉంటుంది, చూద్దాం ఇంకా టైం ఉంది కదా, మొన్నే కదా వచ్చారు కుదురుకోనివ్వండి, ఇట్లా హనీమూన్ పీరియడ్ అన్నారు వారు. నిజంగానే కాస్త పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది. ఆ టైంలో మ్యాక్సిమం ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం జరగాలి. అక్కడే నష్టం జరిగితే ఎలా అన్నది ప్రశ్న. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ డెడ్ లైన్స్. సెల్ఫ్ ఇంపోజ్డ్ డెడ్ లైన్స్ కొంత డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి కదా. అందుకనే శ్వేతపత్రం ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఇది శ్వేతపత్రం, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇది కథ, ఇట్లా అయిపోయింది. మీరే అన్నారు కదా లంకె బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ బిందెలు దొరికాయి అన్న కారణం అదే. మరి దాని నుంచి కుదుటపడడానికి తేరుకోవడానికి శ్రమ పెట్టమాట వాస్తవం. కానీ కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్ సరే మనం అధికారంలో రాగానే సంతకం పెడతా అన్నారు కదా, 100 రోజుల లోపల ఇచ్చేస్తా అన్నారు కదా అనేటువంటి డిస్కషన్ వల్ల కొంత నెగటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ దాన్ని అట్లా వదిలిపెట్టాం కదా. పొలిటికల్ పార్టీ వీల్ సెట్ రైట్ అంటున్నారు దాన్ని. ఓకే రైట్ నాగేశ్వర గారు, ఇక్కడ ఇంకొకటి కూడా అంటే మీరు సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు గజ్వేల్ తీసుకోండి, లేదా కుప్పం తీసుకోండి, పులివెందులు తీసుకోండి, ఎక్కడైనా న్యాచురల్గా సీఎం నియోజకవర్గంలో భారీగా ఖర్చు పెడతారు, ప్రాజెక్టులు తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ సరే ఈ ఫార్మా ఏదో కొంచెం ఇష్యూ అయింది అనుకోండి, అది కాదు. నేను మామూలుగా జనరల్గా ఒక డెవలప్మెంట్ చూపించుకుంటారు. ఆయన అంతకుముందు కూడా అక్కడి నుంచే గెలుచున్నారు 1-2 సార్లు, ఒక సందర్భంలో ఓడిపోయినట్టున్నారు. బట్ ఒక సొంత నియోజకవర్గం సీఎం అన్నప్పుడు ప్రజలు మీరన్న హనీమూన్ పీరియడ్ కంటే ఇంకా ఎక్కువ మంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, పాజిటివ్గానే ఇది ఉంటుంది. మా జిల్లావాడు, మా పాలమూరు జిల్లావాడు అనుకోండి, మా కొడంగల్ అనుకోండి. మీ సర్వే ప్రకారం అక్కడ కూడా వ్యతిరేకత ఉందన్నది అంటే దీన్నన్నా కనీసం లోతుగా మీరు డీప్కి వెళ్ళి చూసారా? లగచర్ల ఒక సంఘటన ఒక ప్రాంతానికి నియోజకవర్గం అంటే 2 లక్షల ఓటర్లు ఉంటారు, చాలా మండలాలు ఉంటాయి, ఏం చెప్తారు? మా సర్వే నడిచిన తర్వాత ఇదంతా ర్యాండమ్ బ్యాక్ చెక్ చేస్తాం. కొంత పర్సెంటేజ్ ఎక్కడైతే డౌట్ వస్తుందో తేడా కనిపించిందో బ్యాక్ చెక్లో మళ్ళీ దాన్ని రీసర్వే చేస్తాం. అర్థమైంది సార్. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రాజెక్ట్స్ కడుతున్నాము అనే దానికంటే నాకేమొస్తుందనే ఫస్ట్ మనుషులు ఆలోచిస్తారు. నాకేమొస్తుంది ఫస్ట్, నాకు ఇది రాకపోయి అది రాకపోయి ఆలోచిస్తారు. ప్రాజెక్ట్ కడుతున్నారు, ప్రాజెక్ట్ ఉంటుంది, మళ్ళాంటి వాళ్ళు ఆలోచిస్తాం. మామూలు జనాలు ఆలోచిస్తారు, నాకు ఇది వస్తారని, నా కుటుంబం ఏదో ఇది రాలేదు, అది రాలేదు, రైతు భరోసా రాలేదు, 2005 రాలేదు, మా పెద్ద ఆయనకు అది 4,000 పెన్షన్ పెరగలేదు, ఇలా ప్రతి ఆలోచిస్తారు సార్. అంతే. కాకపోతే అంత లేదు, తక్కువ ఉంది. అది చూడండి 42% బ్యాడ్ ఉంది, మిగతాది
ప్లస్ ఉంది చూడండి. సో ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖజానా ఖాళీ ఉందని చెప్పి మన దిలీప్ గారు చెప్పారు. వాస్తవం ఇప్పుడు ఎలక్షన్ ముందు నుంచే మొత్తం ఖజానా ఖాళీ చేసినారు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పుల కుప్ప చేశారు తెలంగాణ అని చెప్పి ప్రతి మీటింగ్ లో కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ మాట్లాడారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఫామ్ కాకముందుకే అప్పుల కుప్ప అని తెలిసింది. మరి వచ్చినప్పుడు మళ్ళీ పాత చూపించద్దు కదా, సంపద సృష్టించాలి సార్. మళ్ళీ మనం అప్పులు చేసి అప్పులు వడ్డీలు కట్టుకుంటూ ఇవన్నీ ఇచ్చే బదులు కొంత మనం సంపద సృష్టించే ప్లాన్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జోన్స్ క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీస్ పెట్టాలి, వేరే కంపెనీస్ తీసుకురావాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు సంపద సృష్టించబడుతుంది. ఇప్పుడు హైడ్రా ఇష్యూ తోటి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, దాని నుంచి ఇన్కమ్ రావట్లేదు, రెవెన్యూ రావట్లేదు. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు హైడ్రా తప్పట్టట్లే, దాన్ని డీల్ చేసే పద్ధతి కరెక్ట్ లేకుండా అయిపోయింది. లేకపోవడం వల్ల బాగా బదనం అయిపోయారు. ప్రభుత్వం భద్రమో కొంత అయి ఉండొచ్చు. నేననే పాయింట్ హైడ్రాది ఏమి చేయకపోతే చెరువులు కొంటలు మాట్లాడలే నేను. దాన్ని చేసే అమలు పరిచే సిస్టమ్ కరెక్ట్ లేదు, అది తొందరపడి చేసినట్టు చూసే వాళ్ళు అక్కడ అన్ని కనిపిస్తున్నాయి. అక్కడ మా ఇంటి పక్కన మేము ఉండే ఏరియాలో బోళ్ళని ఇల్లు కూడా కొట్టారు. ఇల్లు కోలు కొట్టకుండా ఎట్లా అవుతుంది సార్? కోర్టు కూడా చెప్పింది దీని మీద, సుప్రీంకోర్టు మొన్న మాట్లాడిన దానిలో కూడా బుల్డోజర్ తప్పంది, కానీ ఈ చెరువులు సిస్టమ్ తప్పు పట్టట్లేదు, తమ ఇంప్లిమెంటేషన్ తప్పు పడుతున్నాను నేను. ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు మనం కొంతమంది కూర్చోబెట్టి అవగాహన కల్పించాలి, అఖిలపక్షం వేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అఖిలపక్షంలో సపోజ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా ఎక్సెట్రా పార్టీస్ అని కూర్చున్నప్పుడు రేపు అందరూ కలిసి ఓకే అన్న తర్వాత మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళు కలిసి ఓకే అంటారా సార్? అనుకోవాలి దానికి సంబంధించిన ఇప్పుడు మూసి ఉంది సార్. ఎగ్జామ్ చెప్తున్నా కొన్ని చేయాలి సార్, తప్పదు, అది ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ సార్, మన కేరళ పెద్ద భారీ వరదలు వచ్చినాయి అసలు. అప్పుడు అక్కడ సీఎం ఏం చేసినాడు, కేరళ సీఎం కాంగ్రెస్ మాజీ సీఎం ఫ్లైట్ లెక్స్ తిప్పుకొచ్చాడు. అప్పుడు ఏమంటారు పబ్లిక్ లో కూడా కొంచెం అది ఒక ఇంపాక్ట్ పడుతుంది. అవన్నీ చేయాలి, ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేధావర్గం ఉంది అంటే ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు దీని ఎఫెక్ట్ తోటి కర్ణాటక దీని ఎఫెక్ట్ అమలుపరచలేకపోతుందని చెప్పి మహారాష్ట్రలో మన బాటలు మొత్తం పట్టుకపోయింది. వీళ్ళు కూటమిలో అన్ని మ్యాక్సిమం సీట్లు వేసి పడిపోయినాయి. అంటే నేను ఇంకోటి అడుగుతా, ఇప్పుడు దానికి బీఆర్ఎస్కి ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఎవరు చెప్పారు ఒక మాట, ఈయనకంటే ఆయనే బెటర్ కదా అనేది పథకాలకు సంబంధించి ఒకవేళ అనిపించుండొచ్చు. కానీ మామూలుగా జనరల్గా కొత్తగా హై ఎక్స్పెక్టేషన్తో ఏదో చెప్తారు, సినిమా రిలీజ్ అయినప్పుడు హై ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్కడ కొంచెం తేడా వచ్చిన డమాలు పడిపోతుంది. సో ఇలాంటి సమస్య ఒకటి ఉంటే ఉండొచ్చు. కానీ బట్ ఇప్పుడు ఉదాహరణకి మనకి సుందిళ్ళ, ఈ మేడిగడ్డ, ఈ ప్రాజెక్టులు దీనిలో కుంగిపోయినాయి అన్నది గందరగోళం, ఈ కేసీఆర్ గారు బయటికి రాకపోవటం, పెద్దగా మాట్లాడకపోవటం అసెంబ్లీలో కానీ మరొకటి కానీ, ప్రజలకి ఇవన్నీ ఆయనేమో ఓపెన్గా రండి మీకు కావాల్సినంత టైం ఇస్తామని చెప్పి పిలుస్తూ ఉన్నారు, అసెంబ్లీకి రమ్మంటా ఉన్నారు, మాట్లాడదాం రండి మీరు సలహాలు ఇవ్వండి అని కూడా ముఖ్యమంత్రికి కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇవి ప్రజలు పెద్ద పట్టించుకున్న పరిస్థితి ఉండదా? అవి మేడిగడ్డ అవన్నీ కుంగిపోవడం వల్లనే భారీ నష్టం జరిగి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్నారు. అంటే ఎలక్షన్ అయిన తర్వాత కదా తెలిసింది అంతమంది సార్, ఎలక్షన్ ముందు జరిగింది అప్పుడే. మన అది పెద్ద ఇష్యూ అయింది, అది మామూలు విషయం. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ అయింది. ఇట్లా సేమ్ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన సమయంలో వచ్చారు, పబ్లిక్ కూడా ఏం ఆలోచించే సమయం దొరకలేదు. వీళ్ళు కూడా దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు. దానికి ఏం జరిగింది ఏంటి అని దాన్ని చేసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఇవన్నీ వాటి వల్ల ప్రత్యక్ష కూర్చున్నారు వాళ్ళు. ఓకే, సో ప్రభుత్వానికి లాస్ట్ గా ఒకటి చెప్పండి, ప్రభుత్వానికి ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, హనీమూన్ పీరియడ్ అయితే చెడగొట్టుకున్నారు అన్నది మీ సర్వే ప్రకారం. సో దీన్ని బాగు చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మార్గాలంటే ఇన్ ద సెన్స్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ప్రజలకు కూడా మంచి జరగాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలను ఫస్ట్ అమలు చేసుకోవాలి. ఒకటి, సంపద సృష్టించే ప్రయత్నం చేయాలి. అప్పులు అనేది ఇప్పుడు ఏమైతే నేను ట్యాక్స్ కడుతున్నా, మీరు ట్యాక్స్ కడుతున్నారు, మీకు పథకాలు లేవు, నాకు పథకాలు లేవు, జనం చెప్తున్నా, డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంటది. అంటే నేను పథకాలు కావాలి, డెవలప్మెంట్ పథకాలు లేని వాళ్ళు డెవలప్మెంట్ అన్న కోరుకుంటారు, సంపద సృష్టించబడాలి సార్. సంపద సృష్టించబడినప్పుడు ఏంటంటే మనం అందరం హ్యాపీగా ఉంటాము, జనాలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్, కుటుంబంలో ఒకటి ఉద్యోగం వస్తే కుటుంబం తర్వాత పక్కన కిరాణా షాప్ వాడు, పాల ప్యాకెట్ ఇస్తాడు, ఇస్తరాకులు ఇస్తాడు, కిరాణా షాప్ వాడు, బట్టలు ఉతికేటోడు, ఇస్త్రీ చేసేటోడు, అందరికీ ఉపాధి జరుగుతుంది. ఒకరికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి, 100 మంది వాడి మీద ఆధారపడి ఉంటారు. ఇలా ఇవన్నీ ఇట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఇండస్ట్రీస్ పెట్టు, పథకాలు ఇవన్నీ అడుగు, జనాలు అడగాలి కదా. నియోజకవర్గ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టండి. శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ చెప్తాను. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు డబ్బులు, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఇవన్నీ ఒక అంశం సార్. కానీ రాజధర్మం ఏంటంటే సార్, భారతీయ జీవన విధానం రాజధర్మం ఏంటంటే కాన్స్టిట్యూషన్ కూడా ప్రజల యొక్క ప్రాణాలను, మానాన్ని, ధనాన్ని
రక్షించేటువంటిదే రాజధర్మం సార్. రాజధర్మం అంటే ఎనీబడి ఎలక్టెడ్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ డబ్బులు లేవు, స్కీములు ఇవ్వలేదు, వాళ్ళ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయలేదు ఒక అంశం అయితే, రాజధర్మాన్ని పాటించి ప్రజల యొక్క ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదు. అది కూడా ఆక్కోనలు కూడా చూడండి సార్, అది కూడా విఫలమవుతున్నారు అంటున్నా. మహిళల మీద అన్యాయం జరుగుతుందో చూడండి. అది కూడా ఒక కొన, మరి డబ్బులు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడే పాయింట్ చెప్తానని అడిగాను, అందుకోసం చెప్పండి సార్, నా పాయింట్ చెప్పేసి. రవీంద్రరావు గారు నిజంగానే చెప్పండి. నాగేశ్వరరావు గారు ఒక మంచి పాయింట్ రేజ్ చేసి, అన్ని తెలిసి వాళ్ళు హామీలు ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఈయన సంపద సృష్టించాలి కదా అని అన్నారు. అయితే వారు అన్న దాంట్లో కంటిన్యూషన్ లో విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో హైయెస్ట్ ద బెస్ట్ మనీ రొటేషన్ ప్రోగ్రామ్ అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ 60% మన రెవెన్యూలో దాని భాగస్వామ్యం ఉంటాయి. ప్రజల దగ్గర డబ్బులు ఉండేది కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ మీదే. ఇవాళ మొత్తం చూడండి, గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అపార్ట్మెంట్లు కానీ, జాగాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, ఆదాయం కానీ, జన ఒక 5-10 లక్షలు డబ్బులు కావాలంటే దొరకడంలో ఎక్కడ ఇంతటి దుర్భిక్షం, ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు. దీని గల కారణమే కొనుగోలు అమ్మకాలు పూర్తిగా ఆగిపోయినాయి. అన్ని ఏ రకమైన వాళ్ళైనా కూడా ఆధారపడి కనెక్టెడ్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇది పూర్తిగా పక్కేసింది. దీనివల్ల ఏమైంది, ఈ హైడ్రా బ్యాక్గ్రౌండే కావచ్చు, మూసీ బ్యాక్గ్రౌండే కావచ్చు. కాదు రవీంద్రరావు గారు, రియల్ ఎస్టేట్ పాయింట్కి వస్తే దానికి హైదరాబాద్ లో మీరన్న రియల్ ఎస్టేట్ జరుగుతుండొచ్చు, కానీ అసలు గతంలో కామన్ మ్యాన్ అడుగు 7-8 వేలు అమ్ముతున్నారు సార్. ఎస్ఎఫ్టీ ఒక సింగిల్ బెడ్రూమ్, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేదలకు ఫ్రీగా ఇస్తుంది. మధ్యతరగతివాడు ఒక డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలంటే 70-80 లక్షలు లేనిది ఒక 1000 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ కొనుక్కునే పరిస్థితి లేదు సార్. ఇది ప్రజల్లో వ్యతిరేకపడదా సార్? దీని మొత్తం రేవంత్ రెడ్డి గారు పండబెట్టి దివాలా తీసి పేద ప్రజలకి తగ్గట్టుగా రేట్లు తీసుకొద్దామనే నేను కూడా ఇస్తాను సార్. రియల్ ఎస్టేట్ లో భూములు అమ్మకాలు కొనుగోలు ఒక పాయింట్ అయితే, అపార్ట్మెంట్స్ అనే ఏమైతే అంటే సార్, బ్యాంకులు పర్టికులర్ గా ఉద్యోగస్తులకు, ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకు, టాక్స్ పేయర్స్ కి బ్యాంక్ మనీ కూడా పంపింగ్ జరుగుతుంది సార్. బ్యాంక్ మనీ పంపింగ్ జరిగినప్పుడు కొంత రొటేషన్ పెరుగుతుంది. వరనట్టుగా సెంట్రింగ్ మేస్త్రి కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, మనం 20 లక్షలు కడితే బ్యాంకు 80 లక్షలు వస్తాయి. కట్టుకోవాలి కదా, కట్టుకుంటారు సార్. రూపాయలు కట్టాలి సార్. సార్ కట్టుకోవడానికి భయమయ్యే పరిస్థితి క్రియేట్ చేశారు సార్. కట్టుకోవడానికి కూడా భయమయ్యే పరిస్థితి క్రియేట్ చేశారు. కట్టుకోగలిగే స్తోమతను కూడా కొనడానికి వెనకపోతున్నట్టు పరిస్థితి క్రియేట్ అయింది సార్. ఓకే, ఒకసారి దిలీప్ గారు ఇక్కడ 2 అంశాలు. సరే, ఆదాయం సంపద సృష్టించే మార్గాలు ఏంటన్నది ఒకటైతే, నాగేశ్వరరావు గారి సర్వే ప్రకారం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా అంటే మరీ నెగిటివ్గా లేదు, కానీ వారు ఇచ్చిన దాని ప్రకారం 42.87 పాజిటివ్గా ఉంది, గుడ్ అని, 57.13 నెగిటివ్ అని. ఎలా అంటే దీన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడ ఇంకా బాగా ప్రజల్లో ఇది పెరగలేదా, ఓటింగ్ శాతం అలాగే ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది టెంపరీ ఫేజ్ అండి. నేను ఉన్నానంటే ముందు చెప్పాను, ఇప్పుడే టెంపరీ ఫేజ్. ఎప్పుడైతే మిగిలిన హామీలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందో అది రివర్స్ అవుతుందని ఒక అంచనా. అట్లా కాకుండా ఈ హైడ్రా అండ్ ఏదైతే మనం ఈ రోజున మూసీకి సంబంధించినటువంటిది, అది దాని ఇంపాక్ట్ అనేది అందరు కూడా ముందు స్వాగతించారు. ఎప్పటివరకైతే పెడాబడా బాబులు వాళ్ళు కూల్చారో, హైడ్రాని స్వాగతించారు. అసలు స్వాగతించని పార్టీ ఏదీ లేదు. మూసీ దాన్ని పునర్జీవించబోయాల్సిన అన్న పార్టీలు ఒప్పుకున్నారు. కానీ సామాన్యుడి దగ్గర పోయినప్పుడు సందర్భంలో మార్కింగ్ అక్కడ ఇష్టపడలేదు. ఇప్పటికి కూడా డిపిఆర్ రిలీజ్ కాలే. దాని యొక్క పీపీపీ మోడల్ అని సీఎం చెప్తున్నాడు. నిజంగా కూడా తట్ట మట్టి తీయలే. అవినీతి ఆస్కారం లేదు, స్కోప్ లేదు. పీపీపీ మోడల్ అయితే ఉల్టా గవర్నమెంట్ కే డబ్బులు వస్తాయి. ఎవరికైనా సరే కాంపెన్సేషన్ ఇవ్వకుండా వీళ్ళు హైడ్రా గానీ, మూసీ గానీ, దాని ఏమంటారు ఈ మూసిని సుందరీకరణ కానీ ముందు జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ కాంపెన్సేషన్ కూడా 1+4 వస్తే తప్ప, అంటే ఒకదానికి 4 వాల్యూలు ఇస్తే తప్ప చేయమని సీఎంఏ ప్రకటించాడు, నేను చెప్పడం కాదు. సో ఎవరికి కూడా నష్టం జరగదని చెప్పడం ఇంకా పబ్లిక్ లోకి అది పెనిట్రేట్ కాలే.
వాళ్ళకి ఇంకా కూడా ఆందోళన అట్లాగే ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ 100 మందికి 1000 మందికి ఇస్తే కూడా వాళ్ళకి గృహప్రవేశం చేసుకుని వచ్చి మళ్ళీ ధర్నాలో కూర్చున్నారు ఇక్కడ. ఎందుకంటే కాంపెన్సేషన్ లో మా వాల్యూ ఈక్వలెంట్ గా రాలేదు, మనకి ఎక్కువ వస్తున్నటువంటి ఆశ, లేదా వాల్యూ నిజం కూడా వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ అసెస్ చేసి వీళ్ళకి కాంపెన్సేట్ చేసి ఎవరిని కూడా నష్టపుచ్చము, కామన్ మ్యాన్ ఎవరు కూడా నష్టపోడు, ఇది ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇచ్చినాకనే చేస్తామని సీఎం ప్రకటించాడు. కాబట్టి అందులో అపోహలు అవసరం లేదు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని అన్ని పార్టీలు స్వాధించాయి, కానీ దీన్ని ఒక వెపన్ లాగా మా మీద వాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ స్కోప్ క్రియేట్ అయింది. సామాన్యుడి దగ్గర పోయి ఒక రెండు దగ్గర అపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఇల్లు గుడిసం కానీ జరగడం వల్ల ఆ పొరపాటు వల్ల మీకు అక్కడ నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కానీ ఇప్పటికి కూడా అన్ని పార్టీలు అవును జరగాల్సిందే, కానీ ఇదే చెప్తారు, కామన్ మ్యాన్ నష్టపోకూడదు, కాంపెన్సేషన్ ఇవ్వాలని సీఎంఏ ప్రకటించే, ఎవరి ₹1 నష్టం చేయమని. అందులో ఆందోళన ఏముంది కాబట్టి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినాక ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే దిలీప్ సార్ ఒక మాట చెప్పండి. అసెంబ్లీ కీలకమైన రియల్ రవీంద్రరావు గారు కూడా అడుగుతున్నారు, చెప్పండి. రవీంద్రరావు గారు అడగండి. రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలైందా లేదా? ఈ రెండు రంగాల మీద ఉన్న అపోహల వల్ల ఇంతకుముందు వారు అన్నట్టుగా బ్యాంక్ రవి మీరు అన్నది కరెక్ట్. బ్యాంక్ దగ్గరికి అపార్ట్మెంట్ లోన్ పోతే కూడా వాడు హైడ్రా సర్టిఫికేట్ ఇవ్వమన్నాడు. అసలు హైడ్రాకి సర్టిఫికేట్ ఇచ్చే అథారిటీ ఉందా? లేదు. కాబట్టి అపోహలు క్రియేట్ అయినాయి అంటున్నా. నాట్ ఓన్లీ టు గందరగోళానికి అవకాశం ప్రభుత్వం ఇవ్వకూడదు కదా. నేను అనేది ఈ రోజు డిపిఆర్ క్లియర్ గా వచ్చిన తర్వాత, ఎవరెవరికైతే కాంపెన్సేషన్ ఇవ్వాలో ఇచ్చిన తర్వాత ఇది క్లియర్ అయ్యి విదిన్ 2-3 మంత్స్ మళ్ళీ రికవర్ అవుతుంది. మీకు తెలుసు పడిపోయిన ఆ రంగం కూడా ఎంత ఫాస్ట్ గా రికవర్ అవుతుందో మీకు తెలియదు కాదు. మీరు ఉత్తగా జిల్లాలు క్రియేట్ చేస్తే భూములు 4 రెట్లు 10 రెట్లు అయినాయి. అందుకనే కదా కేసీఆర్ చెప్పిండు, ఒక ఎకరం ఈ రోజు ఇక్కడ అమ్ముకుంటే ఆంధ్రాలో పోయి 10 ఎకరాలు కొనొచ్చు. రియల్ ఎస్టేట్ అన్నది ఈ రోజు హైడ్రా నుంచి ఈ మూసీకి సంబంధించిన సుందరీకరణ యొక్క డిపిఆర్ ప్రాజెక్ట్స్ కానీ ఏం చేయబోతున్నారో చెప్పిన తర్వాత విదిన్ 2 months లో రికవర్ అవుతాయి ఆ రంగాలు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు కదండి రేవంత్ రెడ్డి, ఆయన కూడా తెలిసి ఈ రంగాన్ని ఎట్లా మళ్ళా రివైవ్ చేయాలో. ఓకే దిలీప్ గారు, ఇంకొక కీలకమైన అంశం ప్రకాష్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్, అసలు భద్రతకి సంబంధించి మీరు కూడా దారుణం అన్నారు, భద్రతకి సంబంధించి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది వారి ఆరోపణ, ఏం చెప్తారు? భద్రతకు అక్కడ పెద్ద డ్యామేజ్ ఎక్కడ ఉందండి. ఆ రోజు మీకు లా అండ్ ఆర్డర్ అన్నది ఎప్పుడైనా సీఎం చేతిలో ఉంటది. హోమ్ మినిస్టర్ గారు లేడు కాబట్టి లా అండ్ ఆర్డర్ చెడిపోయింది కరెక్ట్ కాదు. ఏ సీఎం ఏ రాష్ట్రంలో చూసుకోండి లా అండ్ ఆర్డర్. గతంలో 10 ఏళ్ళు సీఎం కేసీఆర్ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది. మరి ఆయన ఎన్ని రివ్యూలు చేశాడు? నాకు తెలిసి 3 రివ్యూలు చేశాడు 10 ఏళ్లలో. మరి ఈ సీఎం రోజు ప్రజల్లోనే ఉంటున్నాడు. అక్కడక్కడ అడపాదడపా సంఘటనలు జరగలేదని నేను అన్నాను, కానీ అంత మాత్రం చేత వ్యవస్థ కుప్పకూలిందని కానీ పర్యవేక్షణ లేదనడం కానీ, లేకపోతే 1-2 చోట్ల పోలీసులు అత్యుత్సాహం అనేది నేను కూడా ఎస్ డెఫినెట్లీ అగ్రి. అది మనందరికీ కూడా డిస్టర్బెన్సే. అది ప్రభుత్వం సీరియస్ స్పందిస్తోంది. మీరు నిన్న చూస్తారు కదా, అది ఓవర్ యాక్షన్ చేసిన సందర్భంలో ఏ విధంగా సీఎం రియాక్ట్ అయ్యాడో మనం చూసాం కదండి. అధికారి సస్పెండ్ చేశాడు ఆయన 2 సంఘటనల లోపల. రైతున్నాడు, లగిచర రైతున్నాడు, బీడీలు వేసుకుని ఆయన నడిపించారు, సీఎం సస్పెండ్ చేశాడు అక్కడ ఆఫీసర్లను. అయితే సీఎం సొంత నియోజకవర్గంలో కూడా కనీసం 50% క్రాస్ కాకపోయే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? అక్కడ మనందరికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కరెక్ట్. ఓకే, రాష్ట్రానికంటే ప్రకాష్ రెడ్డి గారు టైం ఉంది, ఒక్క సెకండ్ ఇస్తాను. దిలీప్ గారు అంతర్గత సమస్య చెప్తాను సార్. అంతర్గతంగా సమస్య చెప్తా, ఒకటే పాయింట్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నారు. అవును, దాంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ కి పెట్టుకొని ఇంత బడ్జెట్ ఇంత అయ్యేస్తామన్నారు. ఇది అనగానే ఒక చర్చ మొదలైంది, వైరా డెవలప్మెంట్ అథారిటీ స్టార్ట్ అవుతుందని. వైరా డెవలప్మెంట్ అథారిటీ అయితే మన నల్గొండకి ఎందుకు నల్గొండ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. అలా వీళ్ళు అంతర్గతంగా ఈ సమస్యను ఆ యొక్క కొడంగల్ ప్రజలకు కూడా ఇది రాదు పోదు, డెవలప్మెంట్ అయ్యేది కాదు పోయేది కాదు అనే కన్క్లూజన్ కూడా కొంతమంది వచ్చి ఉంటారు. కాబట్టి ఆ రిజల్ట్స్ ఆ పర్సెంటేజ్ అట్లా కనపడుతున్నారు. దిలీప్ గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీకు అందరికంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండేదే ఆ ఊర్లో, ఆయన కాన్స్టిట్యున్సీలో. మీకు జ్ఞాపకం ఉంటే ఈ మధ్య కాలంలో ఒక 15 రోజుల కింద అనుకుంటా సీఎం పోయి స్పెషల్ ప్యాకేజ్ దాదాపు 3,500 crores అక్కడ ప్రకటించి వచ్చాడు ఆ కాన్స్టిట్యున్సీకి. అది అవన్నీ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ స్కీమ్సే కదా. అయితే ఇక్కడ నాగేష్ గారు ఒక మాట చెప్పారు సార్, మీరు గమనించి ఉంటారు. ఈవెన్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అయినా సరే ప్రాజెక్టులు డెవలప్మెంట్ అనేది ఒక అంశం అయితే, మాకేం వచ్చింది, మా పథకాలు ఏంటి, నాకు రాలేదు, మహిళలకి 2,500 రాలేదు, వృద్ధులకి పెన్షన్ 4,000 కాలేదు, ఇవే ఎక్కువ పనిచేస్తాయని.
కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ముందు అన్ని కంప్లీట్ చేసుకుంటారు, 100% సాచురేషన్ ఇట్లాంటి. అలా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే అన్ని నియోజకవర్గాలు చూసినట్టే దాన్ని కూడా చూస్తారా? దిలీప్ గారు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఈ సీఎం సొంత నియోజకవర్గం మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మిగతా పథకాలు రాష్ట్రం అంతా ఏ తీరులో అమలు అవుతున్నాయి, కొడంగల్లో కూడా అలాగే అమలు అవుతున్నాయి. డెవలప్మెంట్ ఒకవేళ కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇవి వెంచర్స్ ప్రకటించినా కూడా వాటి మీద ప్రజలకు అంత పెద్ద ఆసక్తి, కొంత రియల్ ఎస్టేట్ పెరిగితే పెరుగుతుండొచ్చు, లాంగ్ టర్మ్ లో వెంటనే పెద్ద ఆసక్తి ఉండదని. ఎలా మరి దాని ఎలా డెవలప్మెంట్ అది కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అది కూడా ప్రకటించి వచ్చాడు. ఇట్ టేక్స్ టైం కదా. మీరు అన్నట్టు ఇంటింటికి నాకు వెంటనే సీఎం మావడే ఆ పథకాలని ఫస్ట్ నాకే వర్తించాలని సాధ్యపడే పని కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన జిల్లాకు ఆయన కాన్స్టిట్యున్సీకి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఏది జీవో ఇష్యూ చేస్తే పెద్ద గొడవ అయింది శాసనసభలో. ఇఫ్ యూ రిమెంబర్ 10,000 crores రిలీజ్ చేశాడు ఆయన 2-3 జీవుల ద్వారా. పెద్ద గొడవ అయింది శాసనసభలో. ఇదేంటి సీఎం ఆయన సొంత నియోజకవర్గానికి సొంత జిల్లాకే ఇచ్చుకుంటాడా మాకు ఇవ్వడా అని అన్ని జిల్లాల వాళ్ళు గొడవ చేశారు అప్పుడు. సో అట్లా సాధ్యపడదు కూడా. ఆఖరిగా నాగేశ్వర్ గారు, అంటే ఏంటి మీరు దీన్ని ఇంకా కంటిన్యూ చేయబోతున్నారా ఇలాంటి సర్వేలు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి మీరు చేశారు, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్? ఇయర్లీ వన్స్ చేస్తుంటాం. ఏపీ కూడా 1 year అక్కడ కూడా చేస్తాం. ఓకే, గతంలో మీరు చేసిన వాటిలో సక్సెస్ ఒక స్పెసిఫిక్ గా ఒక అసెంబ్లీ ఎలక్షన్ మన ఏపీలో 130 ఇచ్చాం టీడీపీకి. యాక్చువల్గా మాకు ఎక్కువ వచ్చినాయి, కొంత డేర్ చేయలే, నెట్ నుండి ఎక్కువ తగ్గించుకున్నాం యాక్చువల్గా. తర్వాత 130 ఇచ్చాం కూటమికి. తర్వాత వచ్చేసి మన మునుగోడు బై ఎలక్షన్ లో 1.6% డిఫరెన్స్ వచ్చింది. ఇది మా ఎగ్జిట్ పోల్ టీవీ ఛానల్ వచ్చాయి. తర్వాత ఈటల రాజేంద్ర బై ఎలక్షన్ జరిగింది బీజేపీకి వెళ్ళాక, అక్కడ వచ్చేసి 1.7% డిఫరెన్స్ వచ్చింది. రాజేంద్ర గారి గెలుపుకి ఏ పార్టీ చేయలేదు, స్వతంత్రంగా చేసుకుంటూ వచ్చున్నారు. ఓకే, సో అంటే దీన్ని ఇప్పుడు ఇంకొకటి కీలకమైన పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిందంటే మీ సర్వేలో మరి అవి డీప్గా అబ్జర్వ్ చేశారు లేదో సరే, ఇప్పుడు టెంపరీగా ప్రజలు కాంగ్రెస్ దీనికంటే అది బెటర్ అన్నది పాయింట్ ఉంటే ఉండొచ్చు. బట్ బీజేపీ ఓవరాల్గా దేశవ్యాప్తంగా పెరుగుతున్నది, అన్ని చోట్ల కొంత పెరుగుతున్న మాట అయితే వాస్తవం. సో ఇది కాంగ్రెస్ బీజేపీ ఒకే రేంజ్ లో ఉండి బీఆర్ఎస్ దాదాపు డబల్లో ఉన్నది మీ సర్వే ప్రకారం. బీజేపీ అనేది ఒక 7 కాన్స్టిట్యూన్సీలు ప్లస్ సెకండ్ పొజిషన్ ఉంది. అది బీజేపీకి ఒక మెరుగైన రిజల్ట్ కింద లెక్క చేసుకోవచ్చు మనం. ఏది బై ఎలక్షన్ గురించి 10 నియోజకవర్గాలు చేసినప్పుడు. బీఆర్ఎస్ వచ్చినప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు అంటే కంపేర్ చేసుకుంటారు గత ప్రభుత్వాన్ని, అంతకుముందు ప్రభుత్వాన్ని కంపేర్ చేయరు, గతాన్ని ఫస్ట్ కంపేర్, ఎవరైనా కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకున్న సందర్భంలో కోపంతో కామన్గా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇది లాస్ట్ గా ఒకటి, ఇది ఇలాగే హనీమూన్ పీరియడ్ లో దెబ్బతింటే తర్వాత పుంజుకోవటం కష్టమా, లేదు 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి తిరిగి ప్రభుత్వం పుంజుకోవడానికి అవకాశం ఉంటుందా? యాక్చువల్గా ఎవరైనా 1 year లోనే వాళ్ళు చెప్పినట్టు హనీమూన్ పీరియడ్ లోనే అది చేస్తున్నట్టు అంత అడవుడైనా చేయాలి, అడవుడు చేయలేదు. అంటే ఫస్ట్ లో 1 సంవత్సరంలోనే ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు అప్రతిష్ట ముట్ట కట్టుకున్న మొదటి సీఎం అనేది ఇండియాలో వాస్తవం ఉంటుంది. నేను కూడా చూశాను, అన్ని పాత అన్నింటిని తిరిగి చూశాను రిజల్ట్ రిపోర్ట్ చేశాక. అయితే అది ఫస్ట్ ఇయర్ లోనే బాగుండాలి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పథకాలను అమలు పరిచే కార్యక్రమాలు, సంపద సృష్టించే వాటి విషయంలో పబ్లిక్ సాటిస్ఫై ఎంతవరకు చేయగలుగుతున్నది అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి కూర్చుందాం టీవీ ఛానల్లో. రవీంద్ర గారు, ఏంటి మీకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సర్వే? కేసీఆర్ గారు ఫిబ్రవరిలో ఏదో సభ అని చెప్పినట్టున్నారు, బయటకు వస్తారా? వీటి మీద సర్వేని కాదు యాక్టివిటీ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా పార్టీకి. ఆయన అయితే కనపట్లేదు, ఎక్కడ ఏం చెప్తారు? కేసీఆర్ గారిని ఎవరు తక్కువ అంచనా వేసినా అది సాధ్యం కాదనేది అందరికంటే ఎక్కువ మా దిలీప్ సార్కి ఎక్కువ. తక్కువ అంచనా వేయరు, కానీ ఇందాక ఎవరు అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, ఎవరు వయసులు అయిపోతున్నాయి కాస్త అందరికి అన్నట్లుగా. ఆయనకు టైమింగ్ ఉంటది, ప్లానింగ్ ఉంటది, కొట్టాల్సిన సమయంలో రావాల్సిన సమయంలో నువ్వు కోరకున్నా కూడా వస్తాడు అనేది వాస్తవం. కోరితే రావడం, ఇట్లా అంటున్నారంటే ఊరుకోవడం, భయపడడం, ఆ వైబ్రేషన్స్ అనేవి కేసీఆర్ గారి దగ్గర మనం చూడం. ఆయన చేయదలుచుకుంది ఆయన పకడ్బందీగా చేసి తీరుతారు అనేది వాస్తవం. ప్రకాష్ రెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నారు, ఎందుకు బీఆర్ఎస్ కి ఎక్కువ ఉందంటే ఈ నిన్నటిదాకా చేసింది ఆయన కదా, ఈయనకంటే ఆయనే బెటర్ ఉంది. అది నిజం కాదు, కాంగ్రెస్ పడిపోవటం నిజం కానీ బీఆర్ఎస్ అంత ఉన్నది అన్నది నిజం కాదు, అది ఒక కంపారిటివ్ దీనిలోనే వచ్చిందని అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా?
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో యావత్ దేశంలోనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా కంపేర్ చేయలేం. చాలా విషయాలలో అగ్రభాగాన్ని ఉన్న నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతిపక్ష పాత్ర కూడా మేము బీజేపీకి స్కోప్ ఇయ్యం. యాజ్ ఏ ఆపోజిషన్ గా కూడా మేము పర్ఫెక్ట్ రోల్ ప్లే చేస్తాం. కనుక ప్రభుత్వ పరంగా మేము ప్రజలను మెప్పించాం. ఓటమికి కారణాలు వేరే ఉండొచ్చు కాక, కానీ ప్రతిపక్ష పాత్ర కూడా మేము పకడ్బందీగా నిర్వహిస్తాం. ప్రజల అభిమానాన్ని చూరగొంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. తిరిగి అధికారంలోకి రావడానికి కావాల్సిన అవకాశాన్ని మేమే చేపూచుకుంటాం. ప్రకాష్ రెడ్డి కూడా ఏమైనా తప్పులు పొరపాటుగా చేసుకోవడానికి అవకాశం కూడా లేదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక పాయింట్ నేను చాలా స్పష్టంగా చెప్తాను. కేసీఆర్ గారి వయస్సు, వారి ఆరోగ్యం, మిగతా ఒక అంశాలు ఒక కోణం అయితే, ఒకవేళ వారు నెక్స్ట్ అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్, అంటే జమిలీ ఎలక్షన్స్ రాకపోతే 4 years అనుకుందాం. ఇప్పుడు ఒక రాలేదు కాబట్టి ఇక 4 years కౌంట్ చేసుకోవాలి. 4 years తర్వాత వారి ఆరోగ్యం అంతా సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు మోడీ గారి వయసు ఎంత అండి? సార్ నా పాయింట్ మొత్తం మోడీ గారు కూడా ఇంకొక 10 ఏళ్ళు ఉంటారని అంటలేదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. అయితే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ నెక్స్ట్ నాయకత్వం ఏదైతే మీరు డెవలప్ చేసుకోవాలో దాంట్లో ఉన్న లుకలు ఇప్పటికే 3 రకాలుగా కుటుంబంలో ఉండేటువంటి చర్చ జరుగుతుంది, సమాజంలో ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి అదే వాళ్ళని గొప్ప ముచ్చి పక్కా ముచ్చబోతుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. కాదు సార్, బీజేపీ ఒకటి చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. మోడీ గారి నాయకుడు ఎవరో చెప్పండి. అమిత్ షా ఉన్నాడు, మా యోగి ఉన్నాడు, మా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు, మా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. ఎవరు తక్కువ కాదన్నా. ప్రకాష్ రెడ్డి గారు సరే దేశం తర్వాత 80 సీట్లు మీరు సంఖ్యను అర్థం చేసుకోండి. 80 సీట్ల స్టేట్ అది చిన్న స్టేట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు సరే దేశంలో బీజేపీకి నాయకత్వ సంగతి తర్వాత, కానీ తెలంగాణకి సంబంధించి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక ఫుల్ టైము ప్రెసిడెంట్ లేకపోవటం వల్ల, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు, గతంలో అధ్యక్షుడిగా చేసిన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇది పార్టీ ఎదుగుదలకి ఒక లీడర్ని ఎలివేట్ చేయకుండా, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మనకు తెలుసు వాళ్ళ నాయకత్వం సరే, కుటుంబం కానీ ఏదైనా కానీ వాళ్ళే లీడర్షిప్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొంత ఈ మధ్యకాలంలో నిజంగా అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పుంజుకుంటుంది అనుకున్న పరిస్థితి నుంచి కొంచెం మళ్ళా బీఆర్ఎస్ఏ యాజ్ ఆఫ్ నౌ సెకండ్లో ఉందా అన్న వాతావరణం అయితే కనపడుతుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేమందరం కూడా సాధారణంగా ఏంటంటే సార్, మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా సంస్థాగత నిర్మాణం దేశంలో ఏ పార్టీ చేయదు, మా పార్టీ మాత్రమే చేస్తుంది. మళ్ళీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మా మెంబర్షిప్ జరుగుతుంది బూత్ స్థాయి నుంచి. నేను రేపు జనగాం పోతున్నా. బూత్ స్థాయి నుంచి బూత్ కమిటీ ఎన్నికలు, మండల కమిటీ ఎన్నికలు ఈ నెలలో కంప్లీట్ చేయబోతున్నాం. ఆ తర్వాత జిల్లా కమిటీలో సాధ్యమంతరకు నెలాఖరు కంప్లీట్ అవుతాయి. మా కొత్త అధ్యక్షుడు, ఎన్నుకునే అధ్యక్షుడు ఎవరైనా ఉండొచ్చు, వారు ఖచ్చితంగా జనవరి 15-10వ తారీఖు లోపల కొత్త అధ్యక్షుడు మా రాష్ట్రానికి వస్తాడు సార్. మా జాతీయ అధ్యక్షుడే మాట్లాడు, నడ్డా గారు కూడా ఉండరు పర్మనెంట్ గా, నడ్డా గారే మాట్లాడతారు. కాబట్టి నాయకత్వం మాకున్నంత పర్ఫెక్ట్ గా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ తయారు చేసి తర్వాత నాయకత్వం నిర్మాణం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ దేశ రాజకీయాలు ఒకే ఒక్క పార్టీకి ఉన్నాయి. అదర్వైజ్ మిగతా పార్టీ అంటే కుటుంబ పార్టీ. రైట్. దిలీప్ గారు ఆఖరిగా ఏంటి దీని నుంచి ఎలా దీన్ని ఒక వేకప్ కాల్ లాగా భావించి సరి చేసుకునే అవకాశం కానీ నిర్మాణం కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకు వామపక్షాలకు దశాబ్దాలుగా వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. సంస్థాగత నిర్మాణం లేదా కార్యక్రమాలు, ఓట్లు రాకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ప్రాంతీయ పార్టీలు వాళ్ళదే అధికారం కాబట్టి అధికారంలోకి వస్తే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఇటు వచ్చి కాంగ్రెస్కి వచ్చేసరికి ఇది ఎవరికన్నా బెటరా ఎక్కెక్కిచ్చింది అన్నట్టుగా పార్టీకి బాధ్యత ఎవరు తీసుకోవాలన్న దానిలో అధికారం కోసం అందరూ ఉంటారు, కానీ పార్టీ నిర్మాణం, పార్టీ పెరుగుదలకి ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు ఎప్పటికన్నా. ఇప్పుడు ఒకటి ఎన్నో ఏళ్ల నుంచి దేశాన్ని పరిపాలించిన పార్టీ అది. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో డెఫినెట్లీ అనుమానం లేదు. బీజేపీ మీరు అన్నట్టు ఎంత అన్నా ఇది ఇదివరకు కూడా ఇదే విధానం ఉండేది, ఎక్కడ లేకుండా. గత ఎలక్షన్స్ అంతకుముందు బండి సంజయ్ గారినా, అంతకుముందు ఇంకొక అధ్యక్షుడున్నా ఎప్పుడు వాళ్ళు బూత్ కమిటీలు ఎన్నుకోకుండా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళది ఐడియాలజికల్ గా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ పార్టీ నిర్మాణం సంస్థాగతంగా వాళ్ళ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి సార్. అది మాత్రం ఆ విధమైన నిర్మాణం లేకుండా ఏ సంవత్సరం ఉంటారు వాళ్ళు. అయినా కూడా ఆ టైం వచ్చే వరకు ఎలక్షన్స్ లో మా పార్టీ గానీ, వారి పార్టీ గానీ, బీఆర్ఎస్ గానీ ఎవరైనా అంతా కలిపి
30-40% ఉంటారు మొత్తం పబ్లిక్ అంతా మెంబర్స్ గా. Okay. మిగిలిన 60-70% అంతా న్యూట్రల్ వాళ్ళు ఆ వేవ్ ని బట్టి ఆ వాతావరణం బట్టి మా పరిస్థితి బట్టి అంతకుముందు బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ వాళ్ళని దించారు. ఆల్టర్నేట్ గా మేము ముందుకున్నాం అనుకుని మమ్మల్ని లేపారు. బీజేపీ ఒక టైం వరకు వారే చెప్పినట్టుగా ఏది కొలాప్స్ అయింది జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ మార్చిన తర్వాత. కాబట్టి జస్ట్ లైక్ దట్ మనం గీత గీసి రాజకీయ పార్టీలు ఈ పద్ధతిలోనే నడుస్తాయని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చెప్పలేం. అది అప్పుడున్నటువంటి మీరు అన్నట్టు ఆ పెర్ఫార్మెన్స్ ని బట్టి కమింగ్ 4 years ఇంకా మాకు అవకాశం ఉంది సరిదిద్దుకోవడానికి కావచ్చు, ఇంకా కొత్త పథకాలు తీసుకోవడానికి కావచ్చు. సో అప్పుడే మీరు నెంబర్ 2 నేను నెంబర్ 2 నెంబర్ 1 చర్చ అనేది అంత రిలవెంట్ కాదు. జస్ట్ ఇంకా 1 year అయిపోయిన సందర్భంలో. రైట్ సార్. మొత్తంగా ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వే కొన్ని లోపాలను అయితే ప్రభుత్వ లోపాలను బయటపెడుతున్నట్టుగా అధికార పక్షం కూడా అంగీకరిస్తుంది. నిజంగా ప్రజల్లో కొంతమేరకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం అని దిలీప్ గారు చెప్తున్నారు. అయితే దీన్ని అధిగమించడానికి, తిరిగి పార్టీ పుంజుకోవడానికి, ప్రజలకు ఇచ్చినట్టు హామీలు నిలబెట్టుకోవడానికి మాకు కావాల్సినంత సమయం ఉన్నది, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ రకంగానే ముందుకెళ్తూ ఉంటున్నారు. అయితే నిజంగా ప్రజల్లో ఈ వ్యతిరేకతని ఓవర్కమ్ కాగలుగుతుందా, లేదు ప్రతిపక్షాలకు అవకాశాన్ని అందిస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి. చర్చలో పాల్గొన్న నాగేశ్వర గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, దిలీప్ గారికి, రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం. సెలవు.